ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నానయ్యా. కావలివాడు ఏగుజాము కొరకు ఎదురు చూసినట్లు నేను నీ వాక్యం కొరకు, నీ సన్నిధికి వెళ్ళాలని, నీ వాక్యాన్ని ధ్యానం చేయాలని, ధర్మశాస్త్రం ధ్యానం చేయాలని ఎదురు చూస్తున్నట్లు మా జీవితాల్లో అటు కృపను దయచేయమని, పరిశుద్ధాత్మ దైవ మా ఆత్మలను తృప్తిపరిచి నీ నామములో బలపరచమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ గైస్. ఆమేన్. 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 రైట్. ఒక చిన్న మాట దయచేసి క్షమించండి. నేను 4:30కి 4కే దానికంటే ముందే లేవడానికి ప్రయత్నం చేశాను. లేస్తున్నాను కూడా. కాకపోతే ఏంటంటే నేనున్న రూమ్‌కు, అంటే ఇప్పుడు నేను ఏదైతే రూమ్ ఉందో ఈ రూమ్‌కు మళ్ళీ నేను ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి ఫేస్ వాష్ చేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి కొంచెం లేట్ అయిపోతుంది. అందువల్ల కొంచెం లేట్ అవుతుంది, క్షమించండి. దేవుని చిత్తం అయితే రేపటి నుంచి అంటే నెక్స్ట్ ఇక్కడ కొన్ని చిన్న వర్కులు జరుగుతున్నాయి. ఆ వర్క్ కంప్లీట్ అయితే కనుక నాకు ఇక్కడే అవైలబిలిటీగా ఉంటుంది, సో ప్రిపేర్ అవ్వడానికి. బట్ ఏంటంటే ఇప్పుడు నేను ప్రిపేర్ అవ్వాలన్నా ఇంటికి వెళ్ళి రావాల్సి వస్తుంది, అందువల్ల కొంచెం లేట్ అవుతుంది. దయచేసి క్షమించండి. నెక్స్ట్ వీక్ నుంచి ఇట్లాంటి ఆలస్యం ఏమి ఉండదు. ఓకేనా? రైట్. ఎస్. ఓకే. నేను యాక్చువల్లీ ఈరోజు ఒక మాట చెప్దాం అనుకున్నాను. అదేంటంటే మొదటి రాజు మొదటి యుద్ధం గురించి ధ్యానం చేద్దాం అనుకున్నాను. కానీ ఎందుకో తెలియదు, నిన్నటి దినాన దేవుని వాక్యం ధ్యానం చేస్తున్నప్పుడు ఒక ఏమంటారు బలమైన కోరిక, ఈ వాక్యాన్ని తప్పకుండా చెప్పాలి, మీతో పంచుకోవాలనిపించింది. అందుకని చెప్పేసి మరలా కాసేపు ఇక్కడే ఉంటాం. అంటే ఎక్కడంటే ఒక చిన్న మాట చెప్దామని నేను వెనక్కి వెళ్ళి మళ్ళీ తర్వాత మొదటి రాజు మొదటి యుద్ధం గురించి మాట్లాడతాను. సో మీకు మాట ఇచ్చినట్టుగానే ఈరోజు నేను మీకు కొన్ని మ్యాప్స్ చూపిస్తాను. సమూయేలు యొక్క ఊరు, ఆ తర్వాత సౌలు యొక్క ఊరు, దావీదు యొక్క ఊరు, ఆ ఊరు మధ్య ఎంత దూరం ఉండొచ్చు. బహుశా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విజయవాడ అనుకోండి, కడప, విజయవాడ, హైదరాబాదు, కర్నూలు. ఇప్పుడు మనం మ్యాప్లో వచ్చినప్పుడు చదువుకునేటప్పుడు సోషల్ స్టడీస్లో మ్యాప్లో పెడుతుంటారు 7 మార్క్స్ 5 మార్క్స్ అండమాన్ దీవులు ఎక్కడ ఉన్నాయి, తర్వాత ఢిల్లీ ఎక్కడ ఉంది, పంజాబ్ ఎక్కడ ఉంది గుర్తుపెట్టాను అన్నట్టుగా మనకు సోషల్ స్టడీస్లో మ్యాప్స్లో వస్తాయి అనమాట. సో అలా ఈరోజు మనం దేవుని చిత్తం అయితే మ్యాప్ చూడడానికి ప్రయత్నం చేద్దాం. దాంట్లో కంటే ముందు ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకుంటారు. ఈరోజు నిజంగా నాకు ఎంత గొప్ప దేవుడు, ఎంత అద్భుతమైన దేవుడు అని ఆశ్చర్యపరిచే విధంగా ఆయన ప్రేమ ధ్యానించే కొద్దీ చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. సో ఆ విషయాన్ని మీతో పంచుకుంటాను. సో మీకు ఏమైనా నాయిస్ ఏమైనా వినిపిస్తుందా ఫ్రెండ్స్? నాయిస్ కానీ లేదా ఎవ్రీథింగ్ ఇస్ రైట్? ఎస్. ఓకే. సర్వసాధారణంగా ఈ ప్రపంచంలో కొన్ని పుస్తకాల మీద సినిమాలు తీయబడ్డాయి. హ్యారీ పాటర్ అని చెప్పేసి, హ్యారీ పాటర్ మీరు వినే ఉంటారు. హ్యారీ పాటర్ అని చెప్పేసి కొన్ని హాలీవుడ్ మూవీస్, కొన్ని నవల పుస్తకాల మీద సినిమాలు తీయబడ్డాయి. అయితే ఈ ప్రపంచంలో ఒక పుస్తకం మీద, ఒక స్టోరీ మీద ఒక మూవీ తీయబడింది. ఆ మూవీ ప్రపంచ దేశాల్లో ఆల్మోస్ట్ ఎన్ని భాషలు ఉంటాయో అత్యధిక భాషల్లో మ్యాక్సిమం అత్యధిక భాషల్లో మూవీ తీయబడింది. ఆ మూవీ పేరు ఏంటంటే రోమియో జూలియట్ అన్నటువంటి ఒక స్టోరీ మీద. మీరు వినే ఉంటారు ఈ పేరు, రోమియో జూలియో. చాలామంది ఏమనుకుంటారంటే రోమియో జూలియో నిజంగానే ఈ భూమి మీద ఉన్నారు, అది నిజ జీవిత చరిత్ర, ఆ చరిత్ర మీద ఈ మూవీ తీశారు అని చాలామంది భ్రమపడుతుంటారు. కానీ వాస్తవానికి ఏంటంటే రోమియో జూలియో మూవీ జరిగిన చరిత్ర కాదు, అసలు జరిగిన చరిత్ర కానే కాదు అసలు. విలియం షేక్స్పియర్ అనేటువంటి ఆయన రోమియో జూలియో అనే ఒక నవల రాస్తాడు. అది తన బ్రెయిన్లో ఊహించుకొని, ఒకవేళ ఇద్దరు ప్రేమికులు ప్రేమించుకుంటే వాళ్ళ మధ్య త్యాగం, వాళ్ళ మధ్య సమర్పణ ఎలా ఉంటుంది, ఒకరికొరకొకరు చనిపోయేంత ప్రేమ అని తన బ్రెయిన్లో ఊహించుకొని రాసిన నవల. అంటే ఒక మనిషి ప్రేమ ఇలా ఉంటే బాగుంటుంది అని ఊహించి రాసిన దానికే అంత ఫేమస్ అయింది ప్రపంచంలో. ఈవెన్ మన తెలుగులో కూడా బోల్డ్ అని మూవీస్ వచ్చాయి దాని మీద, స్టిల్ ఇప్పటికీ వస్తున్నాయి. అప్పట్లో ఫస్ట్ హాలీవుడ్ మూవీ ఈ రోమియో జూలియో మీద విలియం షేక్స్పియర్ తీసినటువంటి దాని మీద కొన్ని బోల్డ్ అనే అవార్డులు వచ్చాయి. అద్భుతమైన మూవీగా తెరకెక్కింది. అంత మాత్రమే కాదు, మన ఇండియాలో హిందీలో కానీ తమిళ్లో కానీ బోల్డ్ అని లాంగ్వేజ్లో, ప్రపంచంలో బోల్డ్ అని లాంగ్వేజ్లో అలా మూవీస్ తీయబడ్డాయి. నేను ఎందుకు పదం చెప్పానంటే ఒక మనిషి తన నవల, తన జ్ఞానం, తన ఏమంటారు రచయిత ద్వారా, తన రచన సంకల్పం ద్వారా ప్రేమ ఇలా ఉంటే బాగుంటుంది అని రాసిన దానికే ప్రపంచంలో బోల్డ్ అని సినిమాలు, బోల్డ్ అంత ఆదరణ. అయితే నా ప్రశ్న ఏంటంటే అది కేవలం ఊహ మాత్రమే సుమా? మరి నిజంగా ప్రేమ, నిజమైన ప్రేమ, నిజంగా ఈ భూమి మీద జరిగిన ప్రేమ, క్రియల్లో కనపరచగలిగిన ప్రేమ, క్రియల్లో చూపించే ప్రేమ మరి నిజంగా ఈ భూమి మీద చూస్తే, కనపరిస్తే, అది వింటే ఇంకెన్ని బహుమానాలు రావాలి, ఇంకెన్ని మూవీలు తీయబడాలి, ఇంకెంత అర్థం అవ్వాలి? నా పాయింట్ మీకేమో అర్థమవుతుందా? ఈ ప్రపంచంలో ఎవరు వెలకట్టలేనంత గొప్ప ప్రేమ దేవుంది. ఎందుకంటే ఈ పాయింట్ అయిపోయే లోపల, అనగా ఈ ఒక హాఫ్ అన్ అవర్ లోపల మీకు అర్థమవుతుంది, చాలా బాగా అర్థమవుతుంది. ఇంత గొప్ప దేవుడా, ఇలాంటి వాళ్ళని కూడా క్షమిస్తాడా, ఇలాంటి వాళ్ళని కూడా బాగు చేస్తాడా, ఇలాంటి వాళ్ళని కూడా ఎన్నుకుంటాడా, ఇలాంటి వాళ్ళని కూడా పనికి పిలుచుకుంటాడా అని ఆశ్చర్యపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, మీరు 100 కోట్లకు
కోటీశ్వరుడు అనుకోండి. అనుకుందాం మీరు చిన్నప్పటి నుంచి ఒక మిడిల్ క్లాస్ నుంచి బాగా కష్టపడి డెవలప్ అయ్యి, బాగా సంపాదించి ఒక మంచి స్థానానికొచ్చారు. స్థానానికొచ్చి ఒక 20,00,00,000, 50,00,00,000 కంపెనీ పెట్టారు. ఆ కంపెనీ పెట్టిన తర్వాత, ఆ కంపెనీకి మేనేజర్‌ను మీరు ఎంతో కష్టపడ్డారు. ఒక 10, 15 ఏళ్ళు కష్టపడి, ప్రయాసపడి ఒక 50,00,00,000 కంపెనీ స్టార్ట్ చేశారు. కంపెనీ పెట్టారు. ఆ కంపెనీలో ఎందుకు పనికిరాని, ఏదో యోగ్యత లేని, ఏ అర్హత లేని, నమ్మకం లేని, దరిద్రుడిని, చేతగాని వాడిని 50,00,00,000 కంపెనీకి మేనేజర్‌గా మీరు పెడతారా? నా పాయింట్ మీకు అర్థమవుతుందా? మీరు కష్టపడి 10, 15 ఏళ్ళు కష్టపడి, ప్రయాసపడి 50,00,00,000 కంపెనీ పెట్టారండి. ఆ కంపెనీకి సీఈఓ మీరండి. ఊహించుకోండి కొన్ని సార్లు కలల్లో కూడా. సో, సీఈఓ మీరు. ఆ సీఈఓకు మీరు. అయితే ఎందుకు పనికిరాని చెమట దద్దమ్మను ఎవ్వడికి యోగ్యత లేదు, అర్హత లేదు, చేత కాదు, ఏమి చేత కానోడిని తీసుకొనొచ్చి మేనేజర్‌గా పెడతారా? నిద్రపోతున్నారా? వింటున్నారా? నో అన్నయ్య. యెస్. గుడ్. యెస్. నో. యెస్. ఎగ్జాక్ట్‌లీ పెట్టరు. కానీ దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా? సమాజం అంతా వద్దు ఈడు పనికిమాలోడు, చవట, దద్దమ్మ అని అన్నప్పటికిని వాడిని తీసుకొనొచ్చి వాడిని ఏదో ఎందుకు పనికిరాని వాడిని నేను వీడిని బాగా చేసి ప్రపంచానికి చూపించాలా అని అలాంటోడిని అనుకుంటాడు. నిజమండి. అలాంటోడిని అనుకుంటాడు. అందుకనే పౌలు కొరింథీయులు రాసిన మొదటి పత్రికలో ఈ మాట అంటాడు. ఏమంటాడంటే, మనలో ఎన్నికైన వారిని ఒకసారి చూడండి. మనలో యోగ్యులైనను, విద్యావంతులైన ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు కదా! అని మొదటి కొరింథీయులు రాసిన పత్రికలో పౌలు అంటాడు. అయితే ఇప్పుడు నేను ఈ పదం ఎందుకు చెప్పానంటే, ఇశ్రాయేలు పరిపాలిస్తున్నటువంటి మొట్టమొదటి రాజు, పరిపాలించిన మొట్టమొదటి రాజు సేమ్ ఎగ్జాక్ట్‌గా ఇదే కోవకు చెందినవాడు. అదేందన్నా అంత మాట అన్నావు? సౌలు మీద నీకు బాగా కక్ష ఉన్నట్టుంది. ఎక్కడ గాని సౌలు మనకట్ట కనపడ్డే పరమ దుర్మార్గుడు, నీచుడు, వ్యభిచారి, మోసగాడు, దుర్మార్గుడు అని సౌలు ఎక్కడ మనకు కనపడదే? యెస్ కనపడదు. నేను మరీ అంత సౌలునేం తీసి పారేయట్లేదు. కానీ బైబిల్‌లో ఉన్న కొన్ని విషయాలు, కొన్ని సంఘటనలు నాకెందుకో అలా ఏమంటారు బైబిల్ ధ్యానం చేస్తున్నప్పుడు కొంతమంది బైబిల్ పండితుల అభిప్రాయాన్ని, సేవకుల గొప్ప దైవజనుల అభిప్రాయాన్ని, అలాగే పరిశుద్ధాత్మ యేలుబడిన వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు నాకు బయలుపరచబడిన విషయాలు మీతో పంచుకుంటాను. ఇప్పుడు మొదటి నుంచి నేను స్టేట్మెంట్ చేస్తూనే వస్తున్నా. ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలు రాజుని ఇవ్వడం దేవునికి ఇష్టమే. కానీ ఆ టైంలో ఇవ్వడం దేవుని చిత్తం కాదు. అండ్ నంబర్ 1 సౌలు అనే వ్యక్తి ఇశ్రాయేలు రాజుకు తగినటువంటి యోగ్యత, అర్హత గాని లేదు. అయినప్పటికీ రాజుని చేశాడు. మీకు ఒక చిన్న మాట చూపిస్తాను. ఒక చిన్న మాట. మొదటి సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం హ్మ్. మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయము. రైట్. ఓపెన్ చేస్తున్నాను. మొదటి సమూయేలు గ్రంథం. ఒక నిమిషం గైస్. కొంచెం నా ట్యాబ్ ఇంకా కనెక్ట్ అవ్వట్లేదు. ఎస్ జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో వెరీ వారిని దేవుడు ఏర్పరచుకుంటాడు. ఎస్ రెఫరెన్స్ చూపిస్తున్నాను, అందుకని నా ట్యాబ్ కనెక్ట్ చేస్తున్నాను. మ్యాప్స్ కూడా చూపించాలి కదా. కొన్నిసార్లు అన్నీ బాగున్నప్పుడే ఏమంటారు సడన్గా టెన్షన్ వల్ల, ఒత్తిడి వల్ల కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వస్తాయన్నమాట. నేనేం చెప్పాలంటే మీకు తెలీదు. మీరేమనుకుంటారంటే ఎర్లీ మార్నింగ్ నేను పెట్టే సెటప్ ఇదంతా నిన్న ఈవినింగే సెట్ చేసుకుంటాం. ఈవినింగ్ సెట్ చేసి నైట్ అంతా సెట్ చేసి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ వచ్చి పెట్టుకుంటాం. దీని వెనక అంత ప్రయాస ఉంటుంది. అందుకని కాస్త లేట్ అవుతుందన్నమాట. ఒక నిమిషం గైస్. మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. అంత లోపల టైం వేస్ట్ కాకుండా. మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం. చాట్ బాక్స్ వేస్తారా ఎవరన్నా? ఇందాక వేసారు కదా, చాట్ బాక్స్ వేస్తారా ఒకసారి? అంత లోపల ఇది కూడా కనెక్ట్ అవ్వడం వేస్తాను. యా ఎస్ 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఒక నిమిషం నేను చదువుతాను. చాట్ బాక్స్లో చూడండి ఒకసారి. నాకు స్క్రీన్ మీద చూపిద్దాం అనుకుంటున్నాను.
ఒక్క నిమిషం ఫ్రెండ్స్. నేను పెట్టుకుంటాను. ఒక్క నిమిషం. సరే, అంత లోపల ఈ వర్డ్స్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంత లోపల కరెక్ట్ చేస్తాను. రైట్, చాట్ బాక్స్ చూడండి. 10వ వచనం. 10వ వచనం. యా, 10వ వచనం. వారు యా 10వ వచనం. వారు yes. వారు ఆ కొండ దగ్గరకు వచ్చినప్పుడు ప్రవక్తల సమూహం అతనికి ఎదురుపడగా దేవుని ఆత్మ బలముగా అతని మీదకి వచ్చెను. అతడు వారి మధ్య ఉండి ప్రకటన చేయుచుండెను. అతడు వారి మధ్య ఉండి ప్రకటన చేయుచుండెను. ఫ్రెండ్స్, ఇందులో మీకు విషయం అర్థమవుతుందో లేదో, నేను ఈ విషయాన్ని నిన్న ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏమనంటే సమూయేలు చెప్పాడు సౌలు ఇదిగో 3 ప్లేసులకు వెళ్ళు. 3 ప్లేసులకు వెళ్ళిన తర్వాత చిట్ట చివర ఒక ప్రాంతం వస్తుంది, దేవుని కొండ. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు దేవుని ఆత్మ నిన్ను కమ్ముకుంటది. అప్పుడు కొత్త మనసు వస్తుంది. కొత్త మనసు వచ్చినప్పుడు ప్రవక్తల సమూహం వస్తుంది. ఆ ప్రవక్తల సమూహం వచ్చినప్పుడు దేవుని ఆత్మతో నింపబడిన సౌలు కూడా ఆ ప్రవక్తల సమూహంతో కలిసి ప్రవచిస్తాడు. ఇక్కడ అదే ఉంది. 10వ వచనం చూడండి మళ్ళా. వారు ఆ కొండ దగ్గరకు వచ్చినప్పుడు, వారంటే ఎవరంటే ప్రవక్తల సమూహం అతనికి ఎదురుపడగా దేవుని ఆత్మ బలముగా అతని మీదకి వచ్చాడు. అతనంటే ఎవరిడా? సౌలు మీదకి వచ్చింది. అతడు వారి మధ్య ఉండి ప్రకటన చేయించుంటాడు. అతడంటే ఎవరిడా? సౌలు ప్రకటన చేస్తున్నాడు ఆత్మతో నింపబడి ప్రవక్తలతో పాటు సేవకులతో పాటు దేవుని ఆత్మతో నింపబడుతూ ప్రకటన చేస్తున్నాడు. ఈ ప్రకటన చేస్తుంటే ఏం జరిగింది చూడండి. ఏం జరిగింది? ఈ 11 వచ్చిన చాలా ఇంపార్టెంట్. 11 వచ్చిన చాలా ఇంపార్టెంట్. కెన్ యు షో మీ దట్? 11 వచ్చిన ఎవరినో చూపిస్తారు. 11 వచ్చిన యా, థ్యాంక్ యూ. పూర్వము 11 వచ్చిన చూడండి, చాలా ఇంపార్టెంట్. పూర్వము అతన్ని ఎరిగిన వారందరూ అతడు ప్రవక్తలతో కూడా నుండి ప్రకటించుట చూచి కీషు కుమారునికి సంభవించినది ఏమిటి? సౌలును ప్రవక్తలు ఉన్నాడా అని ఒకరితో ఒకడు చెప్పుకొనగా. 12 వచ్చిన కూడా చూడండి. పూర్వము అతన్ని ఎరిగిన వారందరూ 12 వచ్చిన కూడా డిస్ప్లే చేయండి. పూర్వం అతను ఎరిగిన వారందరూ అతను ప్రవక్తలతో కూడా ప్రవక్తలతో కూడా నుండి ప్రకటించుట చూచి కీషు కుమారునికి సంభవించినది ఏమిటి? సౌలును ప్రవక్తల్లో ఉన్నాడా అని ఒకరితోనొకడు చెప్పుకొనగా ఆ స్థలమందుండు ఒకడు వారు అతని తండ్రి ఎవడని అడిగాను. అందుకు సౌలును ప్రవక్తల్లో ఉన్నాడా అను సామెత పుట్టెను. రైట్, నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దానికి అర్థం విధంగా. అదేంటంటే ఇప్పుడు ఒకసారి నన్ను చూడండి. చాట్ బాక్స్ క్లోజ్ చేసేసి నన్ను చూడండి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీలైతే 2 minutes టైం తీసుకుని దీన్ని కనెక్ట్ చేద్దాం. ఎందుకంటే నేను మళ్ళీ నీకు మ్యాప్ చూపించాలి కదా. రైట్, ఇప్పుడు నన్ను చూడండి. ఇప్పుడు సమూయేలు సౌలును వెళ్ళమన్నాడు. వెళ్ళినప్పుడు దేవుని కొండకు వస్తారు. ఆ పండగకు వచ్చినప్పుడు కనెక్ట్ అయింది. సో అలా కొండకు వచ్చిన తర్వాత ఇప్పుడు సౌలు ఆత్మతో నింపబడి సేవకులతో పాటు ప్రవక్తల సమూహంతో పాటు ప్రవచిస్తున్నాడు. అలా ప్రవచిస్తున్నప్పుడు పూర్వము అతన్ని ఎరిగిన వారు అంటే ఎవరు? సౌలును పూర్వం నుంచి సౌలు గురించి తెలిసిన వారందరూ ఆశ్చర్యపోయారు. ఏంటి, సౌలు కూడా ప్రవక్తలో ఉన్నాడా అని. మీకు అర్థం చెప్తా. అదేంటంటే ఇప్పుడు జనరల్గా ఇప్పుడు నేను అనుకో సంజీవ్ తేజ, నేను నా చిన్నతనం నుంచి, నా బాల్యం నుంచి, నా యవ్వన కాలం నుంచి నేను మీకు బాగా తెలుసు. నేను తాగటం, తిరగటం, ఎంజాయ్ చేయడం, వ్యభిచారం, త్రాగుడు, ఇస్పెటాకులు, ఏమంటారు, లోకంలో జూదము, పాపము, విచ్చలవిడిగా తిరుగుతున్నాను నేను చిన్నప్పటి నుంచి, యవ్వన కాలము, బాల్యం. ఇప్పుడు నా వయసు అనుకోండి ఒక 35 ఏళ్ళు అనుకోండి. 35 ఏళ్ళు సడన్గా ఒక ఆదివారం, అది గుడ్ ఫ్రైడే ఈస్టర్ అనుకోండి, తెల్ల బట్టలు వేసుకొని మందిరంలోకి వచ్చి మైకు పట్టుకొని, తాగుబోతులారా మీరు పరలోక రాజ్యానికి వెళ్ళరు అని గంభీరంగా పెద్దగా అరుస్తూ వాక్యం చెప్పినాను అనుకో. అప్పుడు ఇంతలో మీరు నా బాగా క్లోజ్ ఫ్రెండ్స్ వచ్చి చూశారు సడన్గా, ఎవర్రబ్బా ఇంత ఉజ్జీవంగా, ఏంటి బలిపీఠం పగలగొట్టే విధంగా వాక్యం చెప్తాడు, మైకులు పగిలిపోయే విధంగా వాక్యం చెప్తాడు, తాగుబోతులారా అది అని చెప్పేసి, ఎవర్రనైనా ఇంత ఉజ్జీవ ప్రసంగి కూడా అని చెప్పి లోపలికి వచ్చారు. లోపలికి వచ్చి చూస్తే మీరు నా చిన్నప్పటి నుంచి నా జీవితాన్ని, నా గతం ఎరిగిన వారు మీరు వచ్చి చూశారు. ఒర్రే నువ్వు వాక్యతున్నావా? ఇప్పుడు మీ బ్రెయిన్లో వచ్చే ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ ఏం చెప్పండి? అయ్యో బాబే నువ్వు కూడా వాక్యం చెప్తున్నావు, నువ్వు ఎప్పుడు పాస్టర్ అయినావు? అయ్యో బాబాయ్ నువ్వు కూడా వాక్యం చెప్తున్నావా? పచ్చి తాగుబోతువు నువ్వు కూడా వాక్యం చెప్తావా? ఆ పాయింట్ మీకు అర్థమవుతుందా? అంటే నువ్వు కూడా పాస్టర్ పోయావా
అంటే సౌలు జీవితాన్ని గతం నుంచి సౌలు ఎరిగినటువంటి వారు సౌలు ప్రవచన చేస్తుంటే అనగా సౌలు సేవకులతో పాటు ప్రవక్తల సమూహంతో పాటు ప్రకటన చేస్తుంటే పూర్వము నుండి అనగా ముందు నుంచి సౌలు బతుకును సౌలు జీవితాన్ని ఎరిగిన వారు ఆశ్చర్యపోయారు. ఉరిని సౌలు కూడా ఉన్నాడు ప్రవక్తల్లో, అర్రే సౌలుకు అంత టాలెంట్ ఉందా, సౌలు ఎప్పుడు అయ్యాడు ప్రవక్తల్లో, అసలు సౌలుకి ఎప్పుడు వచ్చింది అభిషేకం అని ఆశ్చర్యపోయారు. ఎందుకు ఆశ్చర్యపోయారంటే ముందు నుంచి మనోడి జీవితం అనగా సౌలు జీవితం అనేది దేవునికి, దేవుని ప్రవక్తలకు, దేవుని సహవాసానికి చాలా దూరం. అది ఈ వచ్చేసరా ఇదొక్క వచనంలో సౌలు జీవితం ఎంత తేడా ఉందో, ఇదొక్క వచనంలో అర్థమైపోతుంది మీకు సౌలు జీవితానికి ఎంత వ్యత్యాసం ఉందో. అయినప్పటికీ దేవుని అనుకున్నాడు. నాకు ఇది అక్కడ ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకు దేవుడు అనుకున్నాడు చూడండి. కావాలంటే అక్కడ సామెత పుట్టాను అని ఉంటుంది. సామెత ఎందుకు పుడుతుంది? రే వీడు కూడా వస్తాడు ఉడకపోయాడా, వీడు కూడా గొప్పడైపోయాడా. చూడండి 11వ వచనంలో ఏమంటుందో. వాహ్ అలా డిస్కనెక్ట్ అయింది. సారీ గైస్. రైట్. పూర్వము అతను ఎరిగిన వారందరూ అతని ప్రవక్తలతో కూడా నుండి ప్రకటించుట చూచి కీషు కుమారునికి సంభవించినది ఏమిటి, సౌలును ప్రవక్తలో ఉన్నాడా అని ఒకనితో ఒకడు చెప్పుకొనగా. చూసారా? సో పూర్వము అతనితో ఉన్నవారు కూడా అనుకున్నారు, అయ్య బాబాయ్ సౌలు ఎప్పుడు రాజయ్యాడు, అయ్య బాబాయ్ సౌలుకి ఎప్పుడు ఆత్మ వచ్చింది అని ఆశ్చర్యపోయారు. ఆయన ఆశ్చర్యపోతున్నారు, అరే బాబు నాయన సౌలు ఎప్పుడు రాజయ్యాడు. నేను ఎందుకు ఈ పదం చెప్పానంటే అసలు సౌలుకు ఎటువంటి రైట్స్ కానీ ఏమంటారు దేవునితో నడిచే నడక కానీ ఆ దేవుడితో నడవాల్సిన అనుభవం కానీ సౌలుకు లేదు. అయినప్పటికీ రాజుగా ఎన్నుకున్నాడు. ఎందుకు? ఇదే విషయాన్ని నేను 2-3 వీక్స్ నుంచి అడుగుతూనే ఉన్నా, అంటే చెప్తూనే ఉన్నా. చెప్తూ ఉన్నప్పుడు మీరు ఎవరైనా లాస్ట్లో మీకు డౌట్లు ఉన్నాయా అడుగుతాను కదా. అడిగినప్పుడు మీలో కొంతమంది అన్న ఒక్కరన్నా రేస్ చేసి అన్న సౌలు అలాంటి వాడని చెప్పారు కదా, మళ్ళీ సౌలుని ఎందుకు ఎన్నుకోవాలన్నా అని ఒక్కరన్నా అడుగుతారేమో అనుకున్నా. ఆ పాయింట్ మీకు అర్థవుతుందా? ఒక్కరన్నా అన్న సౌలు మీరు ముందు చెప్తున్నారు, ఫస్ట్ స్టేట్మెంట్ చేశారు సౌలు అటువంటి దేవుడు రాజు కావాల్సినటువంటి యోగ్యత కానీ అర్హత కానీ లేదు, అయినప్పటికీ రాజుగా ఎన్నుకున్నాడు అని మీరు చెప్తున్నారు. మరి ఎందుకు ఎన్నుకున్నాడు అంటే సౌలు అలాంటి వ్యక్తి కాకపోయినా ఎందుకు ఎన్నుకున్నాడు అన్నప్పుడు నేను ఒక వచనం చూపించాను హోషేయ గ్రంథంలో. ఏంటి ఆ వచనం అంటే దేవుడు కోపంతో ఎన్నుకున్నాడు. కోపం వచ్చింది వాళ్ళ మీద, వాళ్ళు అడుగుతున్న కోరికను బట్టి, ఇష్టాన్ని బట్టి. ఇప్పుడు మీ కుమారుడు అనుకో, మీరు కూరగాయలు కొరుస్తున్నారు అనుకో, నీ కొడుకు పక్కన వచ్చి 5th క్లాస్ 3rd క్లాస్ చదువుతున్నాడు వచ్చి నేను వస్తా చిరాకు ఇస్తాను అనుకో, కోపం పెడుతున్నాడు అనుకో, ఏం సార్ చెప్పండి ఇదో అని చెప్పి కోపంతో డిసిరేస్తాం అనగా ఏదైతే ఉంటుందో. అంటే అలా కోపంతో కానీ ఆవేశంతో కానీ దేవుడు అనుకుందాం కోపంతోనే ఇచ్చాడని హోషేయ గ్రంథంలో ప్రవక్త ద్వారా దేవుడు చెప్తాడు, మీకు నేను కోపంతోనే రాజులు ఇచ్చానని. మరి కోపంతో ఎందుకు ఇవ్వాలన్న దేవుడు, క్షమించచ్చు కదా అని మీరు ఎవరైనా క్వశ్చన్ అడుగుతారేమో, ఎందుకు సౌలుని ఎన్నుకున్నాడు అని క్వశ్చన్ అడుగుతారేమో అని చెప్పేసి వెయిట్ చేస్తున్నా. ఈ 3-4 వీక్స్ నుంచి నేను చెప్తున్నా కదా, సౌలుకు అసలు రైట్సే లేవు. నిజం చెప్పాలంటే సౌలు అర్హుడు కాదు, యోగ్యుడు కాదు. అనుకుందాం నేను ఇందాక ఒక మాట చెప్పా, 50 కోట్ల కంపెనీ పెట్టిన మీరు ఒక CEO ఎందుకు పనికిరాని పనికిమాలని ఒక మేనేజర్గా పెట్టాడు అనుకో, వాళ్ళ కింద ఉన్నటువంటి ఆ మేనేజర్ కింద ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళందరూ బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే వారు ఎందుకు పనికిరాని చోట దద్దమ్మ మా మేనేజరు, వాడు మా నెత్తి మీద కూర్చోబెట్టాడు, వాడు పని చేయడు, వాడు పని చేయని చేతరాదు, మమ్మల్ని అందరూ మా తలకాయలు తింటారు, మా ప్రాణం తింటారు అని ఎంతో కొంత ఎంప్లాయీస్ కనిపిస్తుంది. సో నా పాయింట్ ఏంటంటే ఇలాంటి వ్యక్తిని రాజుగా ఎందుకు నిలబెట్టాడు అని ఒక చిన్న డౌట్ రేస్ చేస్తారేమో అనుకున్నా. బట్ ఇంతవరకు మీరు అడగలేదు, బట్ నేనే చెప్తాను, దానికి ఆన్సర్ కూడా నేను చెప్తాను. ఎదురు సార్ మీరు ఏమైనా అడుగుతారో అని. చివరికి నేనే చెప్తాను ఎందుకు మరి అలాంటి వ్యక్తిని సౌలుని ఎన్నుకున్నాడు, దానికి కారణం ఏంటి. ఇది చెప్పే ముందు మీకు ఒక మాట చెప్తాను. వాస్తవానికి నా ట్యాబ్లో చూపిద్దాం అనుకున్నా, ఏదైతే నేను చూపిద్దాం అనుకుంటున్నాను, ఏదైతే కరెక్ట్గా చెప్దాం అనుకుంటున్నాను, అప్పుడే ఇలాంటి టెక్నికల్ ఇష్యూస్ వస్తాయి. ఇప్పుడు నేను చూపించి చెప్పేటప్పుడు ఇంకా కాన్సన్ట్రేషన్ పెరుగుతాయి కదా, పైగా దాని తోడు ఆన్లైన్లో కాబట్టి ఇబ్బందిగా ఉంటుంది. చూద్దాం ఒక 2 నిమిషాలు, కుదరకపోతే ఇంక చేసేదేమే కదా. మొన్న లాస్ట్ టైం రాలేదు, కానీ ఇప్పుడు ఎందుకో ఇట్లా సడన్గా వస్తుంది. నేను నైట్ కూడా బాగా వచ్చింది. ఒక నిమిషం గాయస్. ఒక నిమిషం. అప్పుడే ఇద్దరు వెళ్ళిపోయారా?
నిమిషం. ఇలా బ్లాక్ పడుతుందంటే నేను వెళ్ళిపోయానని అర్థం కాదు. నేను షిఫ్ట్ చేస్తున్నా. అన్న వెళ్ళిపోయాడేమో కెమెరా ఆఫ్ అయిపోద్దామని. కాదు, నేను డివైస్ కనెక్ట్ చేస్తున్నా. ఒక్క నిమిషం వస్తుంది, బేరింగ్ అవుతుంది. ఒక్క నిమిషం. యా, కనెక్ట్ అయింది. రైట్, సూపర్. సో ఇప్పుడు నేను మీ క్వశ్చన్ చెప్తా. ఏంటంటే సౌలును ఎన్నుకోవడానికి బలమైన కారణం ఏంటి? ఇప్పుడు దాని మీద మనం ధ్యానం చేయబోతున్నాం. ఎంత ప్రేమ కలిగిన, ఇందాక మాట అయిపోయింది కదా, ఎంత ప్రేమ కలిగినోడు దేవుడు. ఎందుకు సౌలును ఎన్నుకున్నాడు? మీరు కనుక దేవుని ప్లేస్లో ఉంటే మీరు అసలు సౌలును అసలు చేసుకోరు. నేను చెప్తున్నా, ఈ భూమి మీద ఎవరే కానీ ఏ మనిషి అయినా సరే సౌలును అసలు చేసుకోరు. ఎందుకంటే 12 గోత్రాల మీద ప్రజలు, ఇంచుమించు లక్షల మంది ప్రజల మీద ఒక అధికారిగా పెట్టడానికి మీరైతే అంటే ఏంటన్నా, మనమైతే ఎన్నుకొని దేవుడైతే ఎన్నుకున్నాడు కదా, అంటే దేవుడికి అంత తెలియలేదంటావా? దేవుడు అంత ఇది లేదా అంటారేమో. నేను దేవుడికి తెలియలేదు అంటాం లేదు సుమా. దేవుడు ఎంత ప్రేమ కలిగినవాడు. అప్పుడప్పుడు మనం డైలాగ్ వాడుతుంటాం, ప్రేమ గుడ్డితనం కలిగేస్తుంది, అది ప్రేమ గుడ్డోని చేస్తుంది అని. మనం ఎంత ఎక్కువ ప్రేమిస్తే అతనిలో ఉన్న లోపాలు చూడమని. కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు కూడా అంటాడు, ప్రేమ లోపములను లేదా తప్పులను కప్పిపెట్టును అని ఉంటుంది. తన తోపాలను మాటికి కోపం రేపేవాడు లేదా మాటికి తప్పులు ఎత్తేవాడు ప్రేమ కలిగినవాడు కాదు అన్నట్లుగా ఉంటుంది. అలాగే దేవుడు ఎంత ప్రేమ కలిగినవాడో చూపిస్తా చూడండి. ఇది చెప్పే ముందు మీకు కథ చెప్తా. కథ కాదు, కథలా చెప్తా. ఇది ఎక్కడ జరిగిందంటే, ఈ సౌలు రాజు కాకముందు 300 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. అంటే సౌలునే ఎన్నుకోవడానికి కారణం ఏంటి అని మీకు అర్థం అవ్వాలంటే ఇంచుమించు 300 సంవత్సరాలు ఎనికెళ్ళాలి. 300 సంవత్సరాలు ఎనికెళ్ళాలి అంటే ఊహించుకోండి. క్రీస్తు పూర్వం 1040 అనుకుంటా. క్రీస్తు పూర్వం 1040లో సౌలు రాజు అవుతాడు. ఎగ్జాక్ట్గా ఇయర్ గుర్తులేదు, నేను చెప్తా ఎగ్జాక్ట్గా అప్రాక్స్గా 1040 ఆ టైంలో. అంటే ఇప్పుడు మీరు 400 years అంటే క్రీస్తు పూర్వం 1400 సంవత్సరాలు లేదా 13 ఆ టైంలో ఇంచుమించు అనుకుందాం. సో అంటే సౌలు రాజు కాకముందు ఒక 300 years మీరు ఎనిక్కి వెళ్తే అక్కడ ఒక సంఘటన జరిగింది. ఏంటి ఆ సంఘటన అంటే, అక్కడ ఒక పాస్టర్ ఉండేవాడు. ఆయనది ఎఫ్రాయిము ప్రాంతం. ఆ పాస్టర్ గారిది ఎఫ్రాయిం. పాస్టర్ అంటే ఏం లేదు, లేవీయుడు. ఆ లేవీయుడిది ఎఫ్రాయిము ప్రాంతం. ఆ ఎఫ్రాయిము ప్రాంతం నుంచి తన భార్య ఇంటికి వెళ్ళిపోయింది. అనగా తన అమ్మగారి ఇంటికి వెళ్ళిపోయింది. తన భార్య ముందుగానే ఒక వేశ్య, ఒక వ్యభిచారి. అయితే ఏం తప్పు చేసిందేమో తెలియదు కానీ భార్యాభర్త ఇద్దరి మధ్య గొడవ జరిగింది. కథ చెప్తున్నా సో మరి తర్వాత మీరు చదువుకోవచ్చు. కథలా చెప్తున్నా. ఈ లేవీయుడికి ఈ భార్యకు, అనగా తన భార్యకు గొడవ జరుగుతుంది. చిన్న గొడవ జరిగిందో ఏం జరిగిందో తెలియదు. అప్పుడు భార్య అలుగుతానే అమ్మగారింటికి వెళ్తారు కదా. ఇప్పుడు మనం కూడా అప్పుడప్పుడు, మనం కాదులేండి, కొంతమంది గొడవ పడతానే చీటికి మాటికి సర్దుకొని అమ్మగారింటికి వెళ్తారు కదా. అట్లా అమ్మగారింటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు అమ్మగారి ఇల్లు ఎక్కడంటే వాళ్ళ అమ్మగారి ఇల్లు బెత్లెహేం, అనగా యెరూషలేం. ఈ ఎఫ్రాయిము ప్రాంతం అనేది ఉత్తరాన ఉంటుంది, బెత్లెహేం అనేది దక్షిణాన ఉంటుంది. ఇప్పుడు భార్య ఏమో భర్తతో గొడవపడి మరి ఏదో సంతోషం వెళ్ళిపోయిన తర్వాత ఈ లేవీయుడు, అనగా ఈ పాస్టర్ గారు ఏం చేశాడంటే, తిరిగి మళ్ళీ తన భార్యను పిలుచుకోవడానికి అని చెప్పి బయలుదేరాడు. అలా బయలుదేరి మామగారింటికి వెళ్ళిన తర్వాత మామగారు మంచి ఆతిథ్య మర్యాద చేశాడు. అల్లుడు గారు వచ్చి కూర్చోండి, తినండి, భోజనం చేయండి అన్నారు. ఆ మామగారు ఏదో మా మధ్య ఇద్దరి మధ్య గొడవ జరిగింది, అదంతా ఉందామో బైబిల్ అంటారేమో, జరిగిన వాస్తవం దాని వెనక బ్యాక్గ్రౌండ్ అది. సో అట్లా భార్య చెప్తాడు మామతో, మామగారు ఏదో జరిగిందిలేండి, నా భార్యని పంపిస్తే నేను పిలుచుకెళ్తాను, మా ఊరికి పంపించను అంటాడు. అల్లుడు గారు రాక వచ్చారు మా ఇంటికి, ఇది ఒక్కరోజు ఉండి భోజనం చేసిపోండి అని అంటాడు. ఎవరు? మామగారు. ఎవరిని? అల్లుడు ఎవరు? పాస్టర్ గారు. సరే అయితే ఉంటాడు ఆ రోజు ఉండి. మరుసటి రోజు పొద్దున్న లేస్తానే భోజనం చేసి ఇంకా రెడీ అయ్యి తెల్లారి బయలుదేరదామని రెడీ అవుతానే మళ్ళీ మామగారు అంటాడు, అల్లుడు గారు ఇది ఒక్కరోజు ఉండండి, నా కోసం ఇది ఒక్కరోజు భోజనం చేసుకుని ఉండండి, వెళ్తుర్లేని అంటాడు. సరే అని చెప్పేసి ఇంకా ఆ రోజు కూడా ఉంటాడు. చాలా మళ్ళీ మరుసటి రోజు లేచిన తర్వాత పొద్దున్న బయలుదేరదామని మూటమ్మల్లో సర్దుకొని గాడిదలు కట్టుకొని పనివాడిని పిలుచుకొని పదండ్రా బయలుదేరదామని మళ్ళీ మామగారు వస్తారు. అల్లుడు గారు పోదురు రెడీ, ఇది ఒక్కరోజు ఉండండి, భోజనం చేసి పోదురు ప్లీజ్ అండి, ఏమనుకోకండి అంటే మళ్ళీ వచ్చి సరే మళ్ళీ ఉంటాడు. ఇంకా మరుసటి రోజు మళ్ళీ లేస్తారే, మళ్ళీ బయలుదేరదాం అంటాడు. అప్పుడు చివరికి కోపం వచ్చేసి, మామగారు నేను పోతే ఈ రోజు ఎట్ట తిరిగి సరే బయలుదేరిపోవాలా, మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ లేట్ అయింది నాయన, వద్దు నాయన ఉండు పోదు, ఇది ఒక్కరోజు ఉంటే రేపు పోదు అని మళ్ళీ మామగారు అడుగుతారు. అప్పుడు అల్లుడికి కోపం వచ్చేసి, అనగా పాస్టర్ గారు కోపం వచ్చేసి, కుదరదు, నేను ఉండను,
అని చెప్పి మిట్ట మధ్యాహ్నం అనగా సాయంకాలం మిట్ట మధ్యాహ్నం ఆ టైంలో బయలుదేరుతాడు. ఎక్కడి నుంచి? బెత్లెహేము నుంచి బయలుదేరుతాడు. ఎక్కడికి? ఉత్తరాన ఎఫ్రాయిము అనే ప్రాంతం ఉంటుంది. ఇప్పుడు మీకు జస్ట్ చూపిస్తాను ఒక మ్యాప్. అమ్మయ్య ఉందిలే స్వామి. జస్ట్ చూపిస్తాను అంటే ఎక్కడి నుంచి ఎక్కడ ఉంటుంది అనేది. మీరు ఎవరైనా ఇంగ్లీష్ మీడియం ఉండరా? తెలుగు అర్థమవుతుంది కదా? తెలుగు అర్థమవుతుంది కదా? ఇంగ్లీష్ మీడియం ఎవరైనా ఉన్నారా? రైట్ 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 ఓకే ఓకే. సో జనరల్గా ఎఫ్రాయిం అనేది ఒక గోత్రానికి సంబంధించిన ప్లేసు. మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. యా కనిపిస్తుందా గాయస్? ఒకసారి చెప్తారా? కనిపిస్తుందా లేదా? కనిపిస్తుంది కదా? కనిపిస్తుందా? ఓకే ఓకే యా సూపర్. ఎస్ ఎస్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఎఫ్రాయిం అనే ప్రాంతం ఎక్కడ ఉంటుందంటే ఇంచుమించు ఈ ఏరియాని అంతటిని ఈ ఏరియాని అంతటిని ఎఫ్రాయిం అంటారు. ఈ ఏరియాని అంతటిని ఎఫ్రాయిం అంటారు. ఎఫ్రాయిము మనషేకు రెండు గోత్రాలు వస్తాయి. ఇప్పుడు ఇతని భార్య ఏది? యెరూషలేము. అంటే ఇక్కడ బెత్లెహేము చూసారా, ఇక్కడ ఉంటుంది వాళ్ళ భార్య. అయితే ఇతడు ఈ ప్రాంతానికి ఎఫ్రాయిము ప్రాంతం అని ఉంటుంది. ఏ ప్రాంతం ఎగ్జాక్ట్ మనకు తెలియదు. ఈ ఎఫ్రాయిము ప్రాంతానికి సంబంధించిన వాడు ఇక్కడి నుంచి అంటే ఈ ఏరియాలో నుంచి ఇక్కడికి తన భార్య ఇక్కడికి వెళ్ళిపోయింది కదా, ఇక్కడికి వస్తాడు. తన గాడిదలను అనగా తన పనివాడిని పెంచుకొని తన భార్యను పెంచుకోవడం. ఇప్పుడు మనోడు మళ్ళా మామగారు ఇక్కడ 4 రోజులు లేట్ చేస్తాడు. నాయన ఈ రోజు ఇప్పుడు మన బంధువుల ఇంటికి వెళ్తానే అంటారు కదా, ఈ రోజు తిను బాబు, ఈ రోజు ఒక రోజు అంటారు కదా. అట్లా మామగారు ఇట్లా లేట్ చేస్తానే సరే అని చెప్పి అల్లుడు గారు ఇట్లా లేట్ అయింది కొంచెం, ఎట్లా కూడా లేట్ అయింది. ఆ రోజు లేట్ అయ్యేసరికి ఇది ఒక్కరోజు ఉండు బాబు అని చెప్పేసి మొత్తానికి లేట్ చేశాడు. చేసిన తర్వాత ఏం జరిగింది చూద్దాం. అట్లా లేట్ చేసింది. సరే 4వ రోజు ఇంకా చిట్ట చివరి గొడవ వచ్చి లేదా చివరికి వెళ్ళిపోవాలనుకున్నాడు. అప్పుడు ఇక్కడ నుంచి అనగా ఈ బెత్లెహేము ప్రాంతం నుంచి బయలుదేరుతాడు. ఈ బెత్లెహేము ప్రాంతం నుంచి బయలుదేరుతున్నప్పుడు అనగా ఈ బెత్లెహేము యెరూషలేము నుంచి బయలుదేరుతున్నప్పుడు లేట్ అయిపోతుంది తన ఊరికి వెళ్ళడానికి. అనగా ఇక్కడికి వెళ్ళిపోవడానికి, ఇక్కడికి టార్గెట్ ఇక్కడికి వెళ్ళిపోవాలి. ఇక్కడికి వెళ్ళడానికి లేట్ అవుతున్నప్పుడు ఈ మార్గ మధ్యంలో ఒక ప్రాంతంలో అవుతాడు. ఆ ప్రాంతం ఏంటంటే గిబియా. ఇక్కడ కనిపిస్తుంది సార్ గిబియా. అరేంజ్ చేస్తున్నాను. ఇదే మీకు కనిపిస్తుంది గిబియా. ఇక్కడ ఆగుతాడు. ఆ రోజు నైట్ ఇక్కడ స్టే చేస్తాడు. ఎందుకంటే ఇక్కడ బెత్లెహేము నుంచి వెళ్ళడానికి టైం సరిపోలా. ఎందుకంటే మామగారు ఇంటికాడ ఆతిథ్యం ఇచ్చి లేట్ చేశాడు. కాబట్టి తను ఇంకా మళ్ళీ ఎఫ్రాయింకి వెళ్ళాలి. అలా ఎఫ్రాయింకు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి ఎఫ్రాయిం. కానీ ఎఫ్రాయింకి వెళ్ళడానికి ఈ మార్గ మధ్యలో అయిపోయాడు. కారణం అంటే లేట్ అయిపోయింది, నైట్ అయిపోయింది. అప్పుడు అతడు ఇక్కడ గిబియా అనే ప్రాంతంలో అవుతాడు. ఎందుకు అక్కడ ఆగాడంటే అక్కడ లేట్ అయిపోయింది, 30 అయిపోయింది. అక్కడ ఆగినప్పుడు ఏం జరిగిందంటే ఇప్పుడు మనోడు ఏమనుకుంటాడంటే అంటే ఆ పాస్టర్ గారు ఏమనుకుంటాడంటే ఈ గిబియా ప్రాంతంలో ఉండడం ఎందుకు, ఎబిస్ గిలాదు ప్రాంతం పక్కన అన్యజనుల ప్రాంతం ఉంటుంది అనమాట. ఆ అన్యజనుల ప్రాంతానికి వెళ్ళి అక్కడ గడుపుదాం అనుకుంటాడు. కానీ అక్కడ ఒక పెద్ద ఆయన ఉంటాడు, ముసలాయన. ఆ గిబియా ప్రాంతంలోనే ఒక పెద్ద ఆయన ఉంటాడు. ఆ పెద్ద ఆయన వచ్చి పాస్టర్ గారితో, బాబు నీ భార్య, నువ్వు, నీ గాడిదలు అనగా నీ పనివారు ఎక్కడికో ప్రయాణం వెళ్తున్నట్టున్నారు. మీరు కూడా ఇశ్రాయేలులే 12 గోత్రాల్లో ఒక జాతి చెందిన వారే ఉన్నట్టున్నారు. ఈ రోజు ఏమనుకోకుండా నా ఇంటికి వచ్చి ఆతిథ్యం తీసుకోండి అయ్యా అని అంటాడు పెద్ద ఆయన. సరే అని చెప్పేసి ఆ పాస్టర్ గారు పెద్ద ఆయన మాట విని వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది, సరే వాళ్ళ ఇంట్లో ఉంటారు, భోంచేసిన తర్వాత ఇప్పుడు ఆ గిబియా ప్రాంతానికి చెందిన వారందరూ ఒక్క నిమిషం. ఈ గిబియా ప్రాంతానికి చెందిన వారు కొంతమంది యవనస్తులు వచ్చి ఎవరైతే తన ఇంటికి వచ్చారో ఆ పాస్టర్ గారి భార్యను బయటికి ఈడ్చుకొని వచ్చి అనగా ఆ పాస్టర్ గారి భార్యను పంపించయ్యా, మేము ఆ పాస్టర్ గారి భార్యను అనగా లేవీని భార్య మేము అనుభవించాలనుకుంటున్నాం అని చెప్పేసి మొత్తం ఆ గిబియా ప్రాంతంలో ఉన్న యవనస్తులందరూ వచ్చి ఆ బలవంతం చేసి ఆ స్త్రీని పిలుచుకొని వచ్చి రాత్రంతా భయంకరంగా చెప్తారు. ఎంతలా చెప్తారంటే అంటే నువ్వు వెళ్ళి చూసేవని అంటారేమో, బైబిల్లో అని చెప్తున్నా సుమా, నేనేం కథ చెప్పట, చరిత్ర చెప్తున్నా. ఎంతలా చెప్పారంటే తెల్లారి ఆమెకు లేచి నడవడానికి తన ఇంట్లోకి వెళ్ళడానికి తన శక్తి లేదు. వాళ్ళు తెల్లారి అంతా పాడు చేస్తే ఆమె శరీరం అంతా హోనం అయిపోతే తన భర్త అనగా పాస్టర్ గారు ఆ లేవీయుడు ఆ పెద్ద ఆయన ఏ ఇంట్లో అయితే ఉన్నారో ఆ ఇంటి గడపమాన దగ్గర తన చేయి పెట్టి అనగా తను నీరసించి పడిపోయి తన శరీరం అక్కడికి వచ్చి పడిపోయి చనిపోతుంది. ఎవరు? ఆ స్త్రీ. అంతగా చనిపోయారు. ఎవరు చనిపోయారంటే గిబియా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు లేదా గిబియా ప్రాంతంలో ఉన్నటువంటి యవనస్తులు. కథలు చెప్పద్దన్నా బైబిల్లో చెప్పటారేమో, ఇప్పుడు బైబిల్ చూపించమంటారా? న్యాయాధిపతుల గ్రంథం చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం
న్యాయాధిపతుల గ్రంథం 19వ అధ్యాయం. బుక్ ఆఫ్ జడ్జెస్ చాప్టర్ 19. న్యాయాధిపతుల గ్రంథం 19వ అధ్యాయం. 19వ అధ్యాయం చూడండి. ఇశ్రాయేలులకు రాజులైన దినములలో లేవీయుడైన ఒకడు ఎఫ్రాయిముల మన్యపు ఉత్తర భాగమున పరదేశిగా నివసించుండెను. అతడు యూదా బెత్లెహేములో నుండి ఒక స్త్రీని తనకు ఉపపత్నిగా తెచ్చుకొనగా, అతడు ఉపపత్ని అతన్ని విడిచి ఒకరితో విభచరించి యూదా బెత్లెహేములోని తన తండ్రి ఇంటికి పోయి అక్కడ 4 నెలలు ఉండెను. కనిపించిందా? నేను కథలా చెప్పాను మీకు. సేమ్ ఎగ్జాక్ట్ గా టైం వేస్ట్ అయిపోతుంది చదివించడానికి. తర్వాత మీకు ఇంట్రెస్ట్ చదువుకోండి. సేమ్ ఎగ్జాక్ట్ గా ఉత్తర ప్రాంతం ఎఫ్రాయిం ఉంటుంది. ఆ ఎఫ్రాయిం నుంచి దక్షిణాన బెత్లెహేంకి వస్తుంది తన భార్య. సో అలా వచ్చినప్పుడు నేను చెప్పాను ముందుగానే. సో ఇదంతా జరిగిన స్టోరీ. అయితే ఇప్పుడు ఆ గిబియా ప్రాంతం రాత్రి లేట్ అయిందని వీళ్ళు గిబియా ప్రాంతంలో ఉంటారు. ఎవరు? ఆ పాస్టర్. ఆ గిబియా ప్రాంతంలో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి కొంతమంది దుండగులు యవనస్తులు వచ్చి, పోకిరి వాళ్ళు వచ్చి, అరే నీ భార్యను పంపించరా, ఈ రోజు నీ భార్యను ఎట్లయినా సరే అనుభవించాలని చెప్పేసి మొత్తం ఆ గిబియా ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ వస్తారు. వచ్చి తన భార్య రాత్రి అంతా చెప్తారు. ఇక్కడ అది చూపిస్తారు చూడండి. ఇప్పుడు 10వ వచనం నుంచి చూద్దాం. కొంచెం స్టోరీ లాగా బాగా అర్థమవుతుంది. ఇది కొంచెం కథలాగా ఉంటుంది. స్టోరీ లాగా బాగుంటుంది, ఇంట్రెస్ట్. అతడు 10వ వచనం చూడండి. అదే 19వ అధ్యాయం 10వ వచనం. అతడు అక్కడ ఆ రాత్రి గడపనొల్లక లేచి యెబూసును యెరూషలేము ఎదుటికి వచ్చెను. అప్పుడు జీను కట్టడబడిన 2 గాడిదలను అతడు ఉపపత్ని అతనితో కూడా ఉండెను. వారు యెబూసునకు సమర్పించినప్పుడు ప్రొద్దు చాలా వరాలెను గనుక అతడు దాసుడును యెబూసీయులను ఈ పట్టణమును ప్రవేశించి దానిలో ఈ రాత్రి బస చేయుదము రండని తన యజమానుతో చెప్పగా, అతని యజమానుడు ఇశ్రాయేలు కాని అన్య పట్టణంలో ప్రవేశింపము, ఈ గిబియా వరకు ప్రయాణము చేయుదమనెను. సో మరియు అతడు, నీవు రమ్ము, ఈ స్థలములో ఏదో ఒక ఊరికి సమీపించి గిబియాలోనే గాని రామాలో గాని. ఈ వచనంలో మీరు బైబిల్ బాగా చదివే అలవాటు ఉన్నట్టయితే ఈ వచనంలో 2 ఊర్ల పేర్లు ఉంటాయి. ఈ 2 ఊర్ల పేర్లు గుర్తుపెట్టుకోండి. లాస్ట్లో నేను అడుగుతాను. లాస్ట్లో మ్యాప్లో కూడా చూపిస్తాను. 13 వచనం. మరియు అతడు, నీవు రమ్ము, ఈ స్థలములో ఏదో ఒక ఊరికి సమీపించి గిబియాలో గాని, నెంబర్ 1 ఏ ప్రాంతము? గిబియాలో గాని, నెంబర్ 2 రామాలో గాని ఈ రాత్రి బస చేయుదమనెను. అప్పుడు వారు సాగి వెలుచుడగా బెన్యామీను గిబియా దగ్గర ఉన్నప్పుడు ప్రొద్దుగుంకెను. అంటే బాగా రాత్రి అయిపోయిందన్న. ప్రొద్దుగుంకెను తెలుసు కదా. సో బాగా రాత్రి అయిపోయింది. సో ఇప్పుడు 2 ప్రాంతాల పేరు చెప్తున్నాడు. యజమానుడు అంటున్నాడు, అయ్యా పక్కన యెబూసీయుల ప్రాంతం అక్కడికి వెళ్దాం. దాసుడు అంటున్నాడు, యెబూసీయుల ప్రాంతం అక్కడికి వెళ్దాం అంటే, లేదు యెబూసీయులు అనే వాళ్ళు అన్యజనులు. వాళ్ళకు ధర్మశాస్త్రం కానీ, వాక్యం కానీ, ప్రవక్తలు కానీ ఏమీ లేవు. మన ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు కదా, వీళ్ళ దగ్గరికి వెళ్దాం అన్నట్టు కొంచెం ఓర్చుకుంటే ఇంకో కొంచెం దూరంలో గిబియా ప్రాంతం వరకు నడుచుకుంటా వెళ్దాం, కొంచెం ఓపిక తెచ్చుకొని, ఎలాగో లేట్ అయిపోయింది, ఇంకా రాత్రికాలం ప్రయాణం చేయాలంటే సరే అని చెప్పేసి గిబియా, రామ పక్కన ఉంటాయి పట్టణాలు. ఈ పట్టణాల పేరు గుర్తుపెట్టుకొని లాస్ట్లోనే అడుగుతారు. గిబియా, రామ ఈ 2 పట్టణాలు పక్కన ఉంటాయి. సో అక్కడికి వెళ్దాం అంటాడు. సరే వెళ్దాం అని చెప్పేసి బయలుదేరుతారు. అలా బయలుదేరుతున్నప్పుడు గిబియా అనే ప్రాంతానికి వస్తాడు. ఆ గిబియా అనే ప్రాంతానికి వచ్చినప్పుడు చూడండి ఏం జరిగిందో. కావున వారు గిబియాలో ఆ రాత్రి గడుపుటకు 15వ వచనం. కావున వారు గిబియాలో ఆ రాత్రి గడుపుటకు అక్కడ చేరసాగిరి. అతడు చేరి ఆ ఊరి సంత వీధిలో ఉండెను. బస చేయుటకు ఎవడనూ వారిని తన ఇంటికి పిలవలేదు. ఆ చోటి మనుషులు బెన్యామీలు. ఆ చోటి మనుషులు ఎవరంట? బెన్యామీయులు. ఈ పాయింట్ నోట్ చేసుకోండి. ఆ చోటి మనుషులు ఎవరు? బెన్యామీయులు. ఆ చోటి మనుషులు ఎవరు? బెన్యామీయులు. ఎందుకు అన్నిసార్లు చెప్తా? మాకు చూడలేదంటారేమో. ఎందుకు అన్నిసార్లు చెప్పారంటే, ఇశ్రాయేలును పరిపాలించిన మొట్టమొదటి రాజు ఏ గోత్రానికి చెందినవాడు తెలుసా? ఈ బెన్యామీను గోత్రానికి చెందినవాడే. సో చూడండి ఏం జరిగిందో. నేను లాస్ట్లో చెప్తాను. 16వ వచనం. ఆ చోటి మనుషులు బెన్యామీయులు. సాయంకాలమున ఒక ముసలివాడు పొలంలో తన పని నుండి వచ్చెను. అతడు ఎఫ్రాయిముల మన్య ప్రదేశం నుండి వచ్చి గిబియాలో నివసించేవాడు. అతడు కన్నులెత్తి ఊరి సంత వీధిలో ప్రయాణిస్తుడైన ఆ మనుషుని చూచి ఎక్కడికి వెళుచున్నావు? నీవెక్కడి నుండి వచ్చితివి అని అడిగాను. సో అందుకు అతడు, సో ఇదంతా స్టోరీలో ఉంటుంది, నేను చెప్పాను ఆల్రెడీ. చదువుకుంటూ పోతే లేట్ అయిపోతే ఆ ముసలాయన వచ్చి అడుగుతాడు ఈ పాస్టర్ గారిని, అంటే లేవీని, అయ్యా ఎక్కడి నుంచి చూస్తున్నావు? ఎక్కడ చూసి ప్రయాణం చేసినట్టున్నావు? అయ్యా మాది పలానా ఊరు, నా భార్యను పిలుచుకోవడానికి వచ్చానయ్యా, ఇదే పరిస్థితి అంటే, అప్పుడు ఆ పెద్ద ఆయన అంటాడు ముసలాయన, అయ్యా నా ఇంటికి రండి, నా ఇంటికి వచ్చి ఆతిథ్యం తీసుకొని అంటే, ఆ రోజు రాత్రి వాళ్ళ ఇంటికి వెళ్తాం. ఆ రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఏం జరిగి చూడండి. రైట్. ఇప్పుడు 21 వచ్చింది. ఆ పెద్ద ఆయన అంటాడు ఎవరితో? ఆ లేవీడితో, ఆ పాసగారితో, మెట్టుకి వీధిలో రాత్రి గడపకూడదని చెప్పి తన ఇంట అతను చేర్చుకొని వారి గాడిదల కొరకు మేత సిద్ధపరిచాను. అప్పుడు వారు కాళ్ళు కడుక్కొని అన్నపానములు పుచ్చుకొని వారు సంతోషించుండగా. ఇప్పుడు పాయింట్ ఒక్క నిమిషం. వారు సంతోషించుండగా అంటే ఎవరు ఇక్కడ? ఆ పెద్ద ఆయన అనగా ముసలాయన, ఎవరైతే ఆతిథ్యం పిలిచాడో ఆ ముసలాయన
ఈ లేవీయుడైనటువంటి పాస్టర్ గారు ఎఫ్రాయిం నుంచి తన భార్యను పిలుచుకోవడానికి వచ్చాడు కదా, అలా భార్యను పిలుచుకోవడం వెళ్తుంటే మార్గమధ్యంలో ఈ పెద్ద ఆయన ఆతిథ్యం ఇస్తున్నాడు కదా, ఈ లేవీయుడి భార్య, ఆ లేవీయుడి యొక్క దాసుడు, గాడిదలు, ఇవన్నీ ఆ పెద్ద ఆయన ఇంట్లో ఉంటున్నాయి. అలా వాళ్ళ ఇంట్లో ఆ రోజు రాత్రి బస చేస్తున్నారు. మంచిగా ఆ పెద్ద ఆయన ఆతిథ్యం ఇస్తున్నాడు. ఈయన ఎలాగో లేవీయుడు కాబట్టి అప్పట్లో లేవీయులకు కాస్త కూస్త మర్యాద ఉండేది. ఇప్పుడు మీరు పాస్టర్ అనుకో, ఇప్పుడు నేను అనుకోండి మీ ఊరికి వచ్చాను అనుకో, మీ ఇంటికి వస్తే కాస్త కూస్త పాస్టర్ గారిని గౌరవంతో స్నాక్స్, టీయో, బిర్యానో ఏదో పెడతారు కదా, అభిమానాన్ని బట్టి అట్లా లేవీయుడు కాబట్టి మంచి ఆ రోజు రాత్రి బస జరుగుతుంది. పాస్టర్ గారు వచ్చారు, జరుగుతుంది. ఏం జరిగింది? 22 వచ్చారు. అలా వారు సంతోషించుండగా ఆ ఊరిలో కొందరు పోకిరీలు ఆ ఇల్లు చుట్టుకొని తలుపు కొట్టి నీ ఇంటికి వచ్చిన మనిషిని మేము ఎరుగునట్లు అతని బయటికి తెమ్మని ఇంటి యజమానుడైన ఆ ముసలవానితో అనగా, ఇంటి యజమానుడైన ఆ మనుషుడు 23 వచనం, ఇంటి యజమానుడైన ఆ మనుషుడు వారి యొద్దకు బయలు వెళ్ళి, నా సహోదరులారా, అది కూడదు, అట్టి దుష్కార్యము చేయకూడదు. ఈ మనుషుడు నా ఇంటికి వచ్చాడు కనుక మీరు ఈ వెర్రి పని చేయకూడి. ఇదిగో కన్యక అయిన నా కుమార్తె అయిన ఆ మనుషుని ఉపపత్నియు ఉన్నారు. నేను వారిని బయటకు తీసుకొని వచ్చేదును. మీరు వారిని నీచపరిచి నీ ఇష్ట ప్రకారం వారి ఎడల జరిగించవచ్చును కానీ ఈ మనుషుని ఎడలు ఈ వెర్రి పని చేయకూడదని వారితో చెప్పాను గాని. చూసారా, ఇప్పుడు ఆ పెద్ద రేపు ముసలాడా పంపించరా, మన భాషలో మాట్లాడుకోసమా, సో రేపు పంపించరా, వాళ్ళు ఎవరు వచ్చే మనుషులు, మేము వాళ్ళు తప్పకుండా మేము ఎరగాలి, అంటే మేము వాళ్ళతో పాపం చేయాలి అని అడుగుతున్నాను. అంటే ఆ పెద్ద ఆయన అంటున్నాడు, అయ్యా తప్పయ్యా, వద్దయ్యా, ఇట్టి దుష్కారం చేయొద్దయ్యా, నాకు 2 కూతురులు అన్నాయా, కన్యకలయ్యా, అంటే వాళ్ళని ఇస్తాను, వాళ్ళు పంపిస్తారు, మీకు ఇష్టం వచ్చినట్టు మీ వెర్రి పని మీరు చేసుకోండి అయ్యా, కానీ వాళ్ళు మాత్రం వద్దయ్యా. ఎందుకంటే ఈ పెద్ద ఆయన, నేను అనుకుంటున్నాను, ఈ పెద్ద ఆయన కాస్త కూస్తో లేవీయుడు అంటే ఒక గౌరవం, ఒక మర్యాద. లేవీయుడు అంటే మీకు తెలుసు కదా, ఇంకా మళ్ళీ నేను చరిత్రకి వెళ్ళట్లేదు. లేవీయుడు అంటే దేవుడు ఎన్నుకున్న గోత్రం, దేవునికి సేవ చేసే ఒక గోత్రం. సో కాబట్టి ఎంతో కొంత పెద్ద ఆయన, అయ్యా వద్దయ్యా, ఇంటి దుష్కారం తగదయ్యా అని ఏదో తనకు తోచింది అని భంగపడుతున్నారు. కానీ వాళ్ళు వినట్లేదు. కానీ చూడండి 25 వచనం, వారు అతని మాట వినుటకు వారి మనసు లేకపోయాను. చూసారా 25 వచనం, గనుక ఆ మనుషుడు బయట ఉన్న వారి యొద్దకు తన ఉపపత్తిని తీసుకొని పోగా వారు ఆమెను కూడి ఉదయము వరకు ఆ రాత్రి అంతయు ఆమెను చెరుపుచుండిరి. తెల్లవారగానే వారు ఆమెను విడిచి వెళ్ళిరి. ప్రాంతకాలమున ఆ స్త్రీ వచ్చి వెలుగు వచ్చు వరకు తన యజమానుడున్న మనుషుని ఇంటి ద్వారమున పడి ఉండెను. చూసారా, రాత్రి అంతా జరిపారు. ఎవరు జరిపారు? గిబియా ప్రాంతానికి చెందినటువంటి మనుషులు జరిపారు. ఈ పాయింట్ నోట్ చేసుకోని చెప్పారు. గిబియా ప్రాంతము రామ. ఎవరు జరిపారు? గిబియా ప్రాంతానికి చెందినటువంటి మనుషులు భయంకరంగా జరిపారు. జరిపిన తర్వాత ఏం జరిగిందంటే, ఇలా జరిగింటే ఆ పాస్టర్ గారు అనగా ఆ లేవీయుడు తన భార్యను ముక్కలు చేస్తాడు. అంటే ఇప్పుడు బాడీ ఉందనుకో 12 భాగాలు చేస్తాడు. మీరు తర్వాత చదువుకోండి, లేట్ అయిపోతుంది, నేను త్వరగా వెళ్ళిపోతున్నా. సో 12 ముక్కలు చేసి ఈ 12 ముక్కలను పార్సల్ చేసి 12 గోత్రాల్లో పంపిస్తాడు. ఇదిగోనరా 12 గోత్రాలు పంపిస్తే అప్పుడు 12 గోత్రాల ప్రజలు ఆశ్చర్యపోతారు. ఎవర్రా ఇట్లా చంపింది, ఎవర్రా ఇట్లా ముక్కలు పంపించింది అని వస్తే అప్పుడు అందరూ సమాజంగా కూడుకొని, ఏం లేదయ్యా, నేను ఒక లేవీని, నా భార్యని ఇట్లా చంపారు, నా భార్యను వ్యభిచారం చేసి రాత్రంతా పాడు చేసి ముక్కలు నరికి, క్షమించండి, వ్యభిచారం చేసి పాడు చేశారు రాత్రంతా. ఈ విషయం మీకు అందరికి అర్థం అవ్వాలని చెప్పి నేనే నా భార్యను ముక్కలు కోసి మీకు అందరికి పంపించాను అని చెప్తాడు. అప్పుడు ప్రజలందరూ, మిగిలిన 11 గోత్రాల ప్రజలందరూ ఉగ్రులైపోతారు. భయంకరమైన కోపం వస్తుంది. ఎందుకు కోపం వస్తుంది అంటే, ఒరే మనమందరం 12 మంది గోత్రాలు అన్నదమ్ముల్లా బతుకున్నాం, అలాంటిది మీరు ఇంత నీచాన్ని దిగజారుతారా? ఈ రేపొద్దున మా పిల్లలు కానీ మా బిడ్డలు కానీ రేపొద్దున మీ మధ్యకు వస్తే, లేదా మీరు మా మధ్యకు వస్తే మీరు చెరపరాని గ్యారెంటీ ఏంటి? ఇలాంటి వాళ్ళ మధ్యకు మీ పిల్లలు కానీ మీ భార్యను పంపుతారా? పంపరు కదా. ఉగ్రుడైపోయారు, కోపం అయిపోయారు. ఎక్కడైనా సరే వాళ్ళని చంపాలి, యుద్ధం చేయాలని యుద్ధం చేస్తారు. అది ఒక పెద్ద చరిత్ర. అట్లా యుద్ధం జరుగుతుంది. అలా యుద్ధం జరిగినప్పుడు చాలా మంది బెన్యామీన్ గోత్రం వాళ్ళు నశింపబడతారు, అనగా యుద్ధంలో చనిపోతారు. ఇదంతా పెద్ద చరిత్ర. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పినా ఇదంతా ఎందుకు చెప్పినా, సౌలు ఎన్నికకు దీనికి ఏంటన్న కారణం, అసలు ఏంటన్న సంబంధం, సౌలుడు ఎందుకన్నా ఎన్నుకున్నాడు? రైట్స్ లేవన్నావు, అర్హత లేదన్నావు. ఓకే, అర్హత లేని వ్యక్తిని, యోగ్యత లేని వ్యక్తిని ఎందుకన్నా ఎన్నుకున్నాడు అంటే ఎందుకో ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను అదే చెప్పాను ముందుగానే, ఒక వచనంలో 2 ఊర్ల పేరు గుర్తుపెట్టుకున్నాను, గిబియా, రామ. గుర్తుందా? ఈ 2 ఊర్ల పేరు పెట్టుకోండి. ఇప్పుడు నేను మ్యాప్ చూపిస్తాను. ఒక్కసారి చూడండి. ఒక్క నిమిషం. ఇప్పుడు మీరు బాగా దీన్ని అబ్జర్వ్ చేస్తే, కనుక ఇక్కడ మీకు పక్కన కనపడతా చూడండి. ఇక్కడ రామ ఉందిగా, ఇక్కడ రామ ఉంది, చూసారా? ఇది రామ అంటే రామ అనేది సమయలు ఊరు. ఈ రామ సమయలు ఊరు. ఈ గిబియా అనే పేరు, ఈ 2 పేర్లు ఎందుకు గుర్తు పెట్టుకోమన్నానంటే, ఈ రామ ఊరు సమయలు ఊరు అయితే గిబియా అనే ఊరు సౌలు ఊరు. అర్థవుతుందా? ఇది సమయలు ఊరు, ఈ రామ అనేది సమయలు ఊరు,
గిబియా అనేది సౌలు ఊరు. అంటే మీకు అర్థమవుతుందో లేదో ఈ 2 పక్కపక్కనే ఉంటాయి. అందుకని అన్నాడు ఏమని, ఈ లేవీయుడు ఏమన్నాడు, అయ్యా మనం ఇంత దూరం అన్నా నడుచుకుంటూ వెళ్దామని చెప్పేసి ఇటు దాకా వచ్చి గిబియా ప్రాంతంలో ఉంటారు. ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను. ఏ ప్రాంత ప్రజలు, ఏ ప్రాంత ప్రజలు ఆ స్త్రీని చెరిపారు? కడపోళ్ళు అన్నటరా. ఏ ప్రాంత ప్రజలు ఆ లేవి భార్యను చెరిపారు? నా ప్రశ్న మీకు ఏమైనా అర్థమవుతుందా? బ్రదర్ విజయ్ కుమారి ఎవరు చెప్పరా? గిబియా ఎస్ ప్రాంతం వారు. ఎస్ ఎస్ ఎగ్జాక్ట్లీ. గిబియా ప్రాంత ప్రజలు ఆ స్త్రీని రాత్రంతా చెప్పారు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఊహించుకోండి, ఈ గిబియా ప్రాంత ప్రజలే భయంకరంగా రాత్రంతా చెప్పారు. అది 200-300 సంవత్సరాల కింద జరిగింది. ఇప్పుడు 12 మంది అన్నదమ్ముల్లో అనుకోండి, ఈ 12 మంది అన్నదమ్ముల్లో ఈ బెన్యామీన్ గోత్రం అనేది అప్పట్లో బహు నీచంగా చూసేవాళ్ళు. అనుకుందాం అనుకుందాం మీకు మీ ఇంట్లో ఒక నలుగురు అన్నదమ్ములు ఉన్నారు. ఈ నలుగురిలో ఒకడు పరమ కామ క్రోధి, వ్యామోహం కలిగినవాడు, వ్యభిచార తలంపులు కలిగినవాడు, తాగుబోతు, దుర్మార్గుడు, నీచుడు అనుకోండి. ఇప్పుడు మీకు పెళ్ళేది మీ నలుగురికి. ఇప్పుడు మీ ముగ్గురు అన్నదమ్ములు ఎవరైతే ఉంటారో ఈ 4వ వాడి దగ్గరికి మీ పిల్లలు కానీ మీ ఆడపిల్లలు కానీ పంపుతారా? మీ భార్యలు కానీ మీ పిల్లలు కానీ ఎవరైనా పంపుతారా? జనరల్గా ఎంతో కొంత సైడ్ ఒక ఏమంటారు బ్రెయిన్ లో సైడ్ వాళ్ళు చూస్తానే ఒక నెగిటివ్ థాట్ వస్తుంది. అమ్మో ఇడు పరమ నీచుడురా, పరమ దుర్మార్గుడురా అని ఒక థాట్ రేసేది. 12 మంది గోత్రాల్లో ఈ బెన్యామీను గోత్రంలో ఉన్నటువంటి ఈ గిబియా ప్రాంతానికి సంబంధించిన వీళ్ళు ఎంత రాత్రి ఎంత భయంకర నీచమైన కార్యం చేస్తే మిగిలిన 11 మంది గోత్రాలకు వాళ్ళ మీద భయంకర కోపం వచ్చింది, అసహ్యత కొట్టింది. వాళ్ళ నీచులరా వీళ్ళు. అలాంటి అసహ్యతను, అలాంటి ఏమంటారు వాళ్ళు చేసిన క్రియలను బట్టి, వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి నిమ్నత భావానికి లేదా అణగారిపోయినటువంటి బతుకుల్లా తయారైపోయారు. ఎవరు తెలుసా? బెన్యామీన్ గోత్రం వారు. అలాగే గిబియా ప్రాంతానికి చెందినవారు. సేమ్ ఎగ్జాక్ట్ గా ఇదే గిబియా ప్రాంతం. ఏ గిబియా ప్రాంతంలో అయితే పాపిష్టి క్రియలు జరిగాయో, ఏ గిబియా ప్రాంతం అయితే చూసి 11 మంది గోత్ర ప్రజలు అసహ్యించుకుని మొహాన్ని ఉమ్మేశారో అదే ప్రాంతం నుంచి, అదే బెన్యామీన్ గోత్రం నుంచి సౌలుని ఎన్నుకున్నాడు. ఇందులో చూసినప్పుడు నాకు ఏమనిపించింది తెలుసా? ఎందుకు నా సౌలుని ఎన్నుకోవడం కారణం ఏంటంటే, పనికిరాడు, చేతగాడు, వీడి వల్ల కాదు, వీడు బతికే నాశనం అనుకున్నాడు దేవుడు ఎన్నుకుంటాడు. ఎందుకంటే దేవుడు మనకు అద్భుతమైన అవకాశం ఇస్తాడు. ఈ వాక్యం చదువుతున్న మీరు నమ్మరు చెప్తే ఈ వాక్యాన్ని నేను ధ్యానం చేస్తున్నప్పుడు ఆశ్చర్యపోయాను నేను. ఎంత ప్రేమ కలిగినోడయ్యా. అసలు ఆ గోత్రం ఎన్నికే కదా, అసలు ఆ గోత్రానికి నన్ను అడిగితే ఆ రైట్స్ లేవు. ఎందుకు లేవనంటే, మీరు ఆదికాండం చూసుకోండి, యాకోబు ప్రవచిస్తాడు, యూదా గోత్రమా నీలోంచి ఒక సింహం వస్తుంది, నీలోంచి రాజు వస్తాడు అన్నప్పుడు యూదా గోత్రాన్ని ఎన్నుకోవచ్చు కదా. కానీ యూదా గోత్రాన్ని కొన్ని రోజులు ఆగితే దావీదు వస్తాడు, కొన్ని రోజులు ఆగితే 20 సంవత్సరాలు ఆగితే దావీదు లాంటి వ్యక్తి వస్తాడు, యవనస్తుడు. డైరెక్ట్ దావీదుని ఆశ్రయించవచ్చుగా, ఇవ్వలేదు. డైరెక్ట్ దావీదుని రాజు చేయలేదు, బెన్యామీన్ ఎన్నుకున్నాడు. అది కూడా బెన్యామీన్ గోత్రంలో ఎవరు పడతామని అనుకున్నాడా? లేదు, గిబియా ప్రాంతానికి చెందిన సౌలునే ఎన్నుకున్నాడు. ఆ పాయింట్ మీకు ఏమైనా అర్థమవుతుందో లేదో, గిబియా ప్రాంతానికి చెందిన సౌలునే ఎన్నుకున్నాడు. ఎందుకలా? అదే ప్రాంతంలో, అదే గోత్రంలో ఒకప్పుడు నీచమైన కార్యాలు చేసి, అసహ్యమైన కార్యాలు చేసి, ఏమైనా రోత బతికి ఆ ప్రజలందరి చేత ముఖాన్ని ఉమ్మి వేయబడుకున్నాడు బతుకోవాలి. అలాంటి బతుకు నుంచే ఒక వ్యక్తిని అనుకోండి. ఈ పాయింట్ చెప్తున్నప్పుడు నాకు పలానా ఎందుకంటే సంజు తేజ నేను ఎగ్జాక్ట్గా ఈ వాక్యాన్ని వింటున్న మీకు ఎంతమందికి ఈ హృదయంలో ఈ వాక్యం ఎత్తబడుతుందో నాకు తెలియదు. కానీ మీ జీవితాలు, మీ గతం, మీ అసహ్యం, నీ బాల్యం, నీ యవ్వనం ఎలాంటిదో నాకు తెలియదు. నా వరకు నా గుడ్డల మీద చేసుకుంటే నిత్యం చెప్తానా, మన ఒంటరిగా మన గతం, మన అసహ్యం, మన జీవితాన్ని తలుచుకుంటూ మొఖాన్ని ఉమ్మేస్తాడు. ఒక్కడు కూడా మనతో సావాసం చేయడు. అలాంటి బతుకులు ఎన్నుకొని ఈ రోజు నిన్ను ఒక నాయకుడిగా, ఒక సేవకుడిగా, ఒక అధికారిగా, ఒక ఉన్నతమైన వ్యక్తిగా నేను నిలబెట్టి ఈ రోజు నిన్ను పరిచర్యలో వాడుకుంటానంటే ఏం కృప అండి, ఏం ప్రేమ అండి. ఎందుకు ఎన్నుకోవాలి అసలు బెన్యామీన్ గోత్రాన్ని? ఎందుకు సౌలుని ఎన్నుకోవాలి? ఎందుకు ఎన్నుకోవాలంటే 200-300 సంవత్సరాల కిందట ఏ గిబియా ప్రాంతానికి చెందిన వాళ్ళు, ఏ బెన్యామీన్ ప్రాంతానికి చెందిన వాళ్ళు ముఖాన్ని ఉమ్మి వేచుకున్నారో అదే ప్రాంతం నుంచి సౌలు లేపాడు. ఆ సౌలు గనక బిలీవ్ మీ, నేను వాక్యం ధ్యానం చేస్తున్నప్పుడు ఏమనుకున్నానంటే, ఆ సౌలు గనక ఆ అవకాశాన్ని బాగా వాడుకుని ఉంటే, ఈ పాయింట్ నోట్ చేసుకోండి, సౌలు గనక దేవుడిచ్చిన ఆ కృపను, దేవుడిచ్చిన ఆ దయను బాగా వాడుకుని ఉంటే చరిత్ర నిలిచిపోయాడు. నా పాయింట్ మీకు అర్థవుతా? దావీదుకు దేవుడు కృప చూపుట మాని, క్షమించండి, సౌలుకు కృప చూపుట మాని దావీదుకు కృప చూపాడు దేవుడు. సౌలు ఏడల కృప మానిపోయిన బైబిల్ చక్కగా రాయబడ్డది. ఎందుకో తెలుసా? నిజంగా కృప లేదండి, యోగ్యుడు కాదండి, అర్హుడు కాదండి సౌలు, కానీ దేవుడు కృపనిచ్చాడు. కానీ ఆ కృపను సౌలు అనే వ్యక్తి నిలబెట్టుకోలేకపోయాడు. కమ్ టు ద పాయింట్. యోగ్యత లేకపోయినా, రైట్స్ లేకపోయినా, అర్హత లేకపోయినా ఎందుకన్నా దేవుడు సౌలుని ఎన్నుకున్నాడంటే ఇది బలమైన కారణం. సంజీవ్ తేజ నేను నా ఒంటరిగా ఉన్నప్పుడు, దేవునితో గడుపుతున్నప్పుడు, లేదా ఒంటరిగా నా జీవితాన్ని, నా గతం గురించి, నా భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నప్పుడు సో మెనీ టైమ్స్ ఆలోచిస్తాను, నిజమేనయ్యా
యోగ్యత అర్హత లేకపోయినా, ఏ రైట్స్ లేకపోయినా, ఏ యోగ్యత అర్హత లేకపోయినా బోల్డ్ అండి ఎన్నిసార్లు అండి, ఎంతమంది అండి, ఎన్నిసార్లు మనం మాట ఇచ్చి మాట తప్పినా ఎందుకు ఎన్నుకున్నాడో, ఎందుకు పిలుచుకున్నాడో, ఎందుకు ఏర్పరిచాడో, ఎంత గొప్ప ప్రేమ కలిగినాడు. మీకు అర్థమవుతుందా? మిమ్మల్ని పిలవలేదా దేవుడు అలా? ఈరోజు మిమ్మల్ని కొన్నిసార్లు మీ జీవితాన్ని అలాగే ఈ వాక్యాన్ని వింటున్నాం, మీ జీవితాన్ని మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే నిజమైన బాల్యంలో చెప్పే తల్లిదండ్రులు లేక, నా బతుకు క్రమశిక్షణ లేక, చెడిపోయి చదువు లేక, ఎన్నో అలవాట్లకు, దుర్వ్యసనాలకు, ఆ, రహస్యమైన పాపానికి బానిసనై బతున్నాను. ఈ రోజు నేను ఈ విధంగా పరిచయలో ఉన్నానంటే, ఈ రోజు నేను ఈ విధంగా ప్రభు సన్నిధిలో అంటూ కట్టబడి ఈ రోజు నా కుటుంబం ఇలా దీవింపబడిందంటే దేవుని మహాకృప అని ఎంతమంది చెప్పగలుగుతారు? ఎంతమంది చెప్పగలుగుతారు? నేనైతే చెప్పగలుగుతా. ఇదైతే నా కుటుంబానికి లేదా నా వ్యక్తిగతానికి ఏం చెప్పాలంటే మహాకృప. అందుకనే కొరింథీయులకు రాసిన పత్రికలో సేమ్ ఎగ్జాక్ట్గా సమ్టైమ్స్ నేను ఆలోచిస్తాట. కొత్త నిబంధనలో సౌలు ఉన్నాడు సార్, పాత నిబంధనలో సౌలు ఉన్నాడు సార్. ఎందుకో మరి కొత్త నిబంధనలో ఉన్నటువంటి సౌలు తనకు ఆ పేరు పెట్టుకున్నాడంటే, లేదా పెద్దలు ఆ పేరు పెట్టాడంటే, సౌలు జీవితాన్ని బాగా మెయింటైన్ చేసింటాడు. ఎవరు? కొత్త నిబంధనలో ఉన్న సౌలు. అందుకనే యోగ్యత అర్హత లేనటువంటి వ్యక్తి అయినటువంటి సౌలుని ఎన్నుకున్నాడు బెన్యామీను గోత్రం నుంచి. అలాగే ఈ కొత్త నిబంధన గ్రంథంలో కూడా పౌలు కొరింథీ రాసిన పత్రికలో మాట రాస్తాడు. మనలో యోగ్యుడైనను అర్హుడైనను లేనివాడు రాజులు అయ్యాం కదా, క్షమించండి, సేవకులయ్యాం కదా, ఆయన ఎన్నుకున్నాడు కదా అని అంటాడు పౌలు. ఈ పదం ఎందుకు చెప్పానంటే, సో మీ క్వశ్చన్కి ఆన్సర్ అర్థమైందా? సౌలునే ఎన్నుకోవడానికి కారణం ఏంటి? ఆయన అమితమైన కృప, ఆయన అద్భుతమైన ప్రేమ, ఆయన జాలి, ఆయన దయ. ఏ పాపిష్టి ప్రాంత ప్రజలైతే, గిబియా ప్రాంత ప్రజలైతే అమ్మాయిని చెరిపారో, ఏ బెన్యామీను గోత్ర ప్రజలైతే శపించబడ్డారో, వెలివేయబడ్డారో, ఏ ప్రాంత ప్రజల దగ్గరికి అయితే తమ భార్యలు తమ పిల్లలను పంపడానికి అసహించుకున్నారో, అదే ప్రాంత ప్రజల్లో ఒక వ్యక్తిని రాజుగా లేవనెత్తడమే కాసుమా నిన్న మనం ధ్యానం చేసుకున్నాం. అతను రాజు అయితేనే దేవుడు కొంతమంది హృదయాలను ప్రేరేపించి శూరులను అతని వెంట పంపించను అని నిన్న దినం మనం ధ్యానం చేసుకున్నాం. దేవుడు అతని వెంట కొంతమందిని ప్రేరేపించాడు. చూసారా? పాపిష్టి ప్రాంతం నుంచి, పాపిష్టి ఊర్లో నుంచి, పాపిష్టి గోత్రం నుంచి ఒక వ్యక్తిని ఎన్నుకుంటే ఆ వ్యక్తిని ప్రోత్సహించడానికి, ప్రేరేపించడానికి కూడా కొంతమంది దేవుడు లేవనెత్తాడు. ఎంత ప్రేమ అండి దేవుడికి! ఎంత కనికరం అండి! మీకేమైనా అర్థమవుతుందా? ఎంత ప్రేమ, ఎంత కనికరం, ఎంత ఊహకు అందదండి ఆయన ప్రేమ. ఇమాజిన్ కూడా చేయలేమండి ఆయన ప్రేమ. అసలు అనుకోం. మనం కొన్నిసార్లు అనుకుంటాం, వీడు బాగుపడుతుంది అసలు అనుకోలేదే, వీడు బాగోతాడు అస్సలు అనుకోలేదే, వీడు ఎట్లా ఏడరా బాబు. కారణం ఏంటంటే దేవుని ప్రేమ. మొదట ఒక మాట చెప్పాను, మనుషుల ఊహల్లో నుంచి, నవల్లో నుంచి పుట్టింది రోమియో జూలియట్ అనే పుస్తకం. ఆ పుస్తకం నుంచి బోల్డ్ అనే సినిమాలు వచ్చాయి. కానీ ఊహలకు, తలంపులకు అందనిది ఆయన ప్రేమ. నువ్వు కూర్చొని ధ్యానం చేయాలి కానీ ఆయన ప్రేమ వర్ణన అతీతం. అంత గొప్పదైన ప్రేమ. అదవుతుందా? సో మై ఫ్రెండ్స్, మీరు ఎవరైనా సరే, మీలో కొంతమంది అనుకుంటుంటారు, నా కులం మంచిది కదన్నా, నా తల్లిదండ్రి చాలా పేదవాళ్ళన్నా, నా కులం వెలివేయబడిందన్నా, నాకు చదువు లేదన్నా, నాకు ఏ యోగ్యత మీరు అన్నట్లుగా అర్హత నాకు లేదన్నా, పరిచయం చేయాలి, సంఘంలో ఒక చిన్న పాత్రగా వాడబడాలని ఆశ అయితే ఉందన్నా, కానీ నా వల్ల కావట్లేదన్నా అని కొంతమంది ఉంటుంది లోపల డిజైర్. కానీ వాడబడలేకపోతుంటారు. కారణం ఏంటంటే లోపల ఫీలింగ్ ఉంటుంది. ఏంటంటే, అరే మా అమ్మ మా నాన్న కూడా పాస్టర్ అంటే బాగుండే, మా అమ్మ మా నాన్న కూడా మంచిగా సంపాదించేటే బాగుండే, నేను ఒక పాస్టర్ కూతురులాగా. కొంతమంది మన ఆంధ్రాలో చూసినప్పుడు మిలిమి ఒక పాస్టర్ గారి ఫ్యామిలీ పేరు చెప్పట్లేండి, ఉంటుంది కదా మనకు కూడా ఒక కేక్ కట్ చేసిన ఆ పాస్టర్ గారు ఫ్యామిలీ అంటే బర్త్డేకి తప్పలేదు సుమా, సేవకులు కూడా దీవింపబడాలి, తప్పలేదు. కానీ నాకు అనిపించేది, ఆ కేకు వాళ్ళు ఏదైతే కట్ చేస్తున్నారో ఆ కేకు డబ్బులు నా దగ్గర లేదే. నా పాయింట్ మీకు అర్థమవుతుందా? అంటే అంత దరిద్రంగా ఉన్నానే, అంటే ఆ కేకు కొనే స్తోమత కూడా నాకు లేదే. నేను అలాంటి బ్యాక్గ్రౌండ్, లేదంటే అలాంటి ధనవంతుల కుటుంబంలో, అలాంటి మంచి పొజిషన్, అలాంటి మంచి దాంట్లో ఉండింటే బాగుండే అని ఒకప్పుడు భయంకరంగా ఏడ్చేవాడిని. నిజం చెప్తున్నా. ఏదైనా ఒక వస్తువు కొందామన్నా, ఏదైనా చేద్దామన్నా ఆ సోర్స్ ఉండేవి కాదు. మీరు అనుకుంటాను చాలా, అన్నా అబ్బా ఏమన్నా నీకేమన్నా బాగుంది. ఒకప్పుడు ఒక 4-5 years బ్యాక్ వి డోంట్ హ్యావ్ ఎనీథింగ్ సోర్స్, ఎనీథింగ్ అనలేం కానీ కోరుకున్నది ఆశపడి ఉండేది కాదు. అప్పుడు అనిపించేది ఏమనంటే, అరే ఇలాంటి ప్లేస్లో ఇలాంటి చోట పుట్టామా బాధేస్తుంది. నేను ఎందుకు పదాలు వాడుతున్నానంటే, ఈ వాక్యాన్ని వింటున్న మీలో ఒక 20 మంది ఉంటున్నారు కదా, మీరు చూస్తున్నారు కదా, ఈ 21 మందిలో మీలో కొంతమందికైనా అనిపించుంటుంది, మరి ఒక ధనవంతుడి ఇంట్లో పుట్టింటే బాగుండు, ఒక సేవకుడు బిడగా, ఒక సేవకురాల కుమార్తె పుట్టింటే నేను మంచిగా మైకి పట్టుకుని తెగ పాడేసిందని బాధేసింది. నిజం. కానీ టు బి ఫ్రాంక్ చెప్పడం మిత్రమా, నిజం చెప్పడం మిత్రమా, ఈరోజు నువ్వు ఎన్నిక లేదన్నా, యోగ్యత లేదన్నా, ఆర్థిక ఇబ్బందులన్నా, సమస్యలన్నా, నా బ్యాక్గ్రౌండ్ సరిగా కాదన్నా అంటున్నావు కదా, సేమ్ గిబియా ప్రాంతం నీకంటే ఘోరమైంది.
గిబియా ప్రాంతం నీకంటే ఘోరమైంది, బెన్యామీన్ గోత్రం నీకంటే ఘోరమైంది. అలాంటి బెన్యామీన్ గోత్రాన్ని, అలాంటి గిబియా ప్రాంతాన్ని ఎన్నుకున్న దేవుడు నిన్ను ఎన్నుకుంటాడు, నిన్ను వాడుకుంటాడు, నీకు కృప చూపిస్తాడు, నాకు కృప చూపిస్తాడు. అయితే ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటంటే, పాయింట్ ఏంటంటే, ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఆ కృపను మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆ కృపను మనం జాగ్రత్తగా కాపాడుకొని తన కొడుకైనటువంటి యోనాతాను లేదా తన వంశానికి గనక ఆ కృపను జాగ్రత్తగా సౌలు గారికి ఇచ్చింటే, రాసిస్తాను అగ్రిమెంట్ బోర్డు మీద, సౌలు వంశం రాసుకోండి కావాలంటే, సౌలు వంశం చరిత్రలో నిలిచిపోయింది. కానీ సౌలు కృపను పోగొట్టుకున్నాడు, వంశం నాశనమైపోయింది. నాశనమైపోయింది. నేను ఎందుకు ఈ పదాన్ని చెప్తున్నానంటే, గుర్తుపెట్టుకుని మిత్రమా, వీళ్ళు ఎవరైనా డిప్రెషన్ అవుతూ కొన్నిసార్లు మీకున్న పరిస్థితిని బట్టి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బట్టి కృంగిపోక నీవు కాదు, దేవుడు డెఫినెట్గా లేవనెత్తాడు. దేవుని మీద గురి పెట్టండి. గిబియా ప్రాంతాన్ని నుంచి, పనికి మారిన గోత్రం నుంచి ఎన్నుకున్న సౌలును నా దేవుడు నిన్ను కూడా ఎన్నుకోగలడు. ఎవరినైనా, ఎవరినైనా, ఎటువంటి వ్యక్తినైనా సరే మార్చగలడు. ఒక చిన్న మాట చెప్తాను. ఎలాగో టైం అయిపోయింది కాబట్టి ఇంకా మొదటి యుద్ధం గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం టైం అయిపోతుంది. కాబట్టి ఇదే పూర్తి చేసి కంప్లీట్ చేస్తాను. నాకు బాగా ఇష్టమని కానీ నన్ను బాగా ప్రేరేపించిన ఒక వ్యక్తి గురించి చెప్తాను. ఆయన ఒక యవనస్తుడు, 17 ఏళ్ళు 18 ఏళ్ళు వచ్చిన తర్వాత తన ఇంటి దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ రిలేటివ్స్ ఇంటికి వెళ్ళేవాడు. ఇప్పుడు నేను చెప్తున్నది 17వ శతాబ్దంలో జరిగిన చరిత్ర. అలా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళినప్పుడు, సారీ గైస్ ఒక నిమిషం, అలా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ తన బంధువుల్లో ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి అంటే బాగా ప్రేమ ఈ అబ్బాయికి. అప్పుడు 16 ఏళ్ళు 17 ఏళ్ళు ఉంటాయి. అమ్మాయి అంటే పిచ్చి, కానీ చదువు లేదు, సందే లేదు. ఆ అమ్మాయి నుంచి పెళ్లి చేయలేదు. కాకపోతే చదువుకి వెళ్ళేవాడు కాదు. అప్పుడు ఏం చేశారంటే, అమ్మాయిని ఎట తిరిగి పెళ్లి చేసుకోవాలి, తన ప్రపంచం అంతా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, ఎట్టయినా సరే అమ్మాయిని. అప్పుడు అబ్బాయి వయసు ఏంటంటే 17 18 ఏళ్ళు. సరే ఏం జరిగిందంటే, అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళ నాన్న ఒక కండిషన్ పెట్టాడు, నువ్వు బాగా సంపాదించు, బాగా ఒక మంచి ఉద్యోగం, స్థిరమైన ఉద్యోగం తెచ్చుకో, అప్పుడు నా కూతుర్ని ఇస్తా అన్నాడు. సరే అప్పుడు ఏం చేశాడంటే, మనోడు మంచి జాబ్ సంపాదించాడు. వాళ్ళ నాన్నగారు కి రెండో భార్య అనమాట. ఆ రెండో భార్య ఉంటుంది. ఆమె ఈ అబ్బాయిని సరిగ్గా చూసుకోదు. కాబట్టి ఈ అబ్బాయి కూడా ఇంట్లో ఎక్కువ ఉండేవాడు కాదు. బాగా పొగరు, కోపం, అహం, చిరాకు అన్ని అలవాట్లు ఉంటాయి మనోడికి. అయితే ఓ రోజు ఇలా వెళ్తున్నప్పుడు, అలా ఉన్నప్పుడు పరిస్థితి ఏం జరిగిందంటే, తనకు వాళ్ళ నాన్నగారు ఓడలో ఒక ఉద్యోగాన్ని అప్పగించారు. ఓడలో ఒక చిన్న ఉద్యోగాన్ని అప్పగిస్తే, ఆ ఉద్యోగం జరిపిస్తే, ఆ ఓడలో ఉద్యోగం చేసుకున్నాడు. క్లీన్ చేయడం, అది చేయడం, ఇది చేయడం. ఒక 5-6 ఇయర్స్ తర్వాత ఆ ఓడలో ఒక మంచి అసిస్టెంట్ లీడర్గా ఎదిగాడు. ఈ ఓడలో ప్రయాణం ఏంటంటే, హలో సిస్టర్, మీ మాస్ ఆడియో పొద్దుగా చెప్పరామా సిస్టర్, మీ ఒక్క నిమిషం నేను చేస్తాను. ఓకే రైట్. సో ఈ ఓడ ప్రయాణం ఏంటంటే, ఆఫ్రికా ప్రాంతం నుంచి అమెరికా లేదా ఇంగ్లాండ్ ప్రాంతంలోనికి నల్లవాళ్ళు ఉంటారు కదా, అంటే బానిసలను, వాళ్ళను ట్రాన్స్పోర్ట్ చేసే జాబ్ అనమాట అది. అంటే ఈ ఆఫ్రికా ప్రాంతంలో ఉన్నటువంటి నల్లవాళ్ళను పట్టుకొని ఆ ఓడలో ఎక్కించుకొని, ఆ ఓడ ఈ ఆఫ్రికా ప్రాంతం నుంచి ఇంగ్లాండ్, అమెరికా ప్రాంతాలకు అలా తిరుగుతుంటది. అక్కడికి ఈ ఆఫ్రికాలో ఉన్నటువంటి మనుషులను అక్కడికి వెళ్ళి అమ్ముతారు అనమాట, సంతలో గొర్రెలు మేకలు అమ్మినట్లు. ఆ ఓడలో ఉద్యోగం అనమాట ఈ అబ్బాయికి. అయితే అలా ఉద్యోగం అయిన తర్వాత కాలం మారుతున్నప్పుడు నాయకుడయ్యాడు, అసిస్టెంట్ నాయకుడయ్యాడు. అలా నాయకుడైన తర్వాత ఇంకా గొప్ప నాయకుడైన తర్వాత ఈ జనరల్గా ఈ బానిస వ్యాపారం ఎలా ఉంటుందంటే, పరమ నీచంగా ఉంటుంది. ఏంటంటే, ఇప్పుడు ఆఫ్రికా ప్రాంతానికి వెళ్ళారనుకో, వెళ్ళిన తర్వాత అక్కడ వరుసగా మనుషులు నిలబెట్టిన తర్వాత మనుషులు చూస్తారు ఎవరు బాగున్నారా. ఈ వ్యక్తి 100 రూపాయలు ఉదాహరణ చెప్తాను, ఇతడు 10,000, ఇతడు 20,000, ఇతడు 30,000. ఇప్పుడు మనుషులు మనం గొర్రెలు కొంటాం కదా, గొర్రెలు బాగా లావుగా మందంగా ఉంటే మాంసం ఎక్కువ పడుతుంది అంటే మనం గొర్రెలు కొంటాం. అలాగే మనుషులు బాగా ఉండి, మనుషులు చూడడానికి బాగుండి ఉంటేట్లయితే అతను కొనుక్కుంటారు. ఇప్పుడు మనుషులు బాగున్నారా లేదని ఎలా తెలుస్తుంది అంటే, వాళ్ళు గోచుతో సహా, అంటే ఒంటి మీద పై నుంచి కింది వరకు, నడినెత్తి మొదలుకొని అరికాల వరకు ఒంటి మీద నూలు పోగు లేకుండా నిలబెట్టి చూస్తారు, మొత్తం చూస్తారు, అవయవాలన్నీ చూస్తారు. చూసి వాడిని బాగుంటేనే కొంటారు. అట్టెందుకని అంటారేమో, కొంతమందికి తామర, గజ్జి లేదా కొన్ని అలవాట్లు, కొన్ని వ్యాధులు ఏమన్నా ఆ కాలంలో అంటే, ఆ వ్యక్తిని తీసుకొని ఇంట్లో పెట్టుకున్నాను అనుకో, ఆ వ్యాధి వీళ్ళకు కూడా వస్తుందని చెప్పేసి ఒక వ్యక్తిని బానిసగా కొనే ముందు మొత్తం చూస్తారు, గోచుతో సహా మొత్తం చూస్తారు. మీరు యోసేపు జీవిత చరిత్రను ధ్యానం చేస్తే, యోసేపు సేమ్ ఎగ్జాక్ట్గా ఒంటి మీద నూలు పోగు లేకుండా చెక్ చేయబడతాడు. ఎవరు? యోసేపు. అంటే బానిసలుగా కొనేటప్పుడు అలా కొనేవారు. అయితే ఇప్పుడు నేను చెప్పొచ్చే విషయం ఏంటంటే, ఈ కుర్రవాడు ఆ బానిసలు కొనేటప్పుడు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అలా చూసేవాడు.
చూసినప్పుడు ఈ నల్ల వాళ్ళు లేదా ఈ ఆఫ్రికా జాతి వాళ్ళు ఎవరైతే బాగా అందంగా బాగా చూడడానికి బాగా ఉంటారో వాళ్ళతో ఈ పడవలో ప్రయాణం చేస్తున్నప్పుడు రాత్రంతా తాగి వాళ్ళతో పాపం చేస్తాడు, వ్యభిచారం చేస్తాడు. ఎంత వ్యభిచారానికి బానిస అయ్యాడంటే చెప్తానండి, ఎంత వ్యభిచారానికి బానిస అయ్యాడంటే మీకు ఎలా చెప్పాలి. ఇప్పుడు ప్లేట్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్లేట్ అనుకోండి, నా చేయ ప్లేట్ అనుకోండి, ఇదేం లేదు చూపించడానికి, నా ప్లేట్ అనుకోండి. ఈ ప్లేట్లో ఆఫ్రికా దేశంలో తన తన జీవితం ఒక నాయకుడిగా ఉన్నతమైన స్థితిలో ఉండాల్సిన తన బతుకు ఎంత దీర్ణంగా దిగజారిపోయిందంటే ఈ ప్లేట్లో అన్నం కలిపి ఒక స్త్రీ అన్నం కలిపి భోంచేసిన తర్వాత దాంట్లో పూ అనే ఎంగిలి మూసి దాని ప్లేట్ విసిరేస్తే ఆ అబ్బాయి ఆ ప్లేట్లో ఉన్న అన్నం తినేవాడు. అంటే నేనేం మాడుతున్నా అంటే అంత పిచ్చి, అంత ఎడిక్షన్. ఆ అమ్మాయి తండ్రించుకునేవాడు. మళ్ళా ఈయన ఒక తెల్లజాతి వాడు, అంటే ఒక మాట చెప్పాలంటే ఇంగ్లాండ్ ప్రాంతం చెందినవాడు, ఈమె ఒక నల్లజాతి స్త్రీ. అంటే నేను వేరియేషన్ చూపించట్లేదు సుమా, దయచేసి నన్ను తప్పుగా అనుకోబాకండి. నా పాయింట్ ఏంటంటే ఎంతలా ఎడిక్షన్ అయ్యేపాడో పాపానికి, అంటే బానిసత్వానికి అన్న పాయింట్ మాట్లాడుతున్నా. అలా పాపానికి బానిసత్వమైనటువంటి ఈ వ్యక్తి మీరు నమ్ముతారా ఎంత గొప్ప సేవకుడిగా దేవుడు వాడుకున్నాడంటే, ఆయన చనిపోయి 150 సంవత్సరాలు అయింది, ఆయన రాసిన పాటలు ఇప్పటికీ ప్రపంచంలో ఫేమస్. ఆ పాయింట్ మీకు అర్థమవుతుందా? ఆయన రాసిన పాటలు ఇప్పటికీ ప్రపంచంలో ఫేమస్. ఒక పాట ఉంటుంది, యూట్యూబ్లో గూగుల్ ఉంటుంది, అమేజింగ్ గ్రేస్ దై హార్ట్ అనే ఒక సాంగ్ ఉంటుంది. అమేజింగ్ గ్రేస్, అద్భుతమైన కృప అనే పాట ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది. ఆయన ఎట్లాంటి స్థితి నుంచి వచ్చాడంటే పాపానికి వ్యభిచారానికి బానిస సంఖ్యల నుంచి కూరుకుపోయినటువంటి ఆయను దేవుడు లేవనెత్తి ఇంగ్లాండ్ దేశంలోనే తన పాటల ద్వారా, తన రచనల ద్వారా బానిసత్వ సంఖ్యల గురించి పోరాడి అద్భుతమైన సేవ చేసి అనేక ఆత్మలు సంపాదించి తన పాటల ద్వారా అనేక మందిని ప్రభావితం చేసినటువంటి దైవజనుడు ఎవరు తెలుసా? జాన్ న్యూటన్. ఈ ప్రశ్న ఈ మాట ఎందుకు చెప్పాడంటే, ఎందుకు పనికిరాడు ఇంత భయంకరమైన వ్యభిచారానికి, కామ క్రోధ మదమచ్చరాలకు బానిసైన ఈయన ఎలా ఎదిగాడబ్బా? ఎట్లా దేవుడు వాడుకున్నాడు, అసలు ఎలా వాడుకున్నాడు? అదే దేవుని ప్రేమ, అదే దేవుని కృప, అదే దేవుని కనికరం. నువ్వు లోబడితే, నువ్వు విధేయత చూపితే, ఆయన నీకు కృప చూపినప్పుడు దానికి విధేయత చూపించి ఆ కృపను నువ్వు వాడుకుంటే డెఫినెట్గా దేవుడు వాడుకుంటాడు. అలా చెప్తున్నా. సౌలుని ఎన్నుకోవడానికి కారణం ఏంటి? ఆయన కృప. సౌలునే దీవించడానికి, సౌలునే మొదటి రాజానికి కారణం ఏంటి? ఆయన ప్రేమ, ఆయన కృప. యోగ్యత లేకపోయినా, అర్హత లేకపోయినా. ఎందుకంటే ఆ గోత్రానికి దేవుడు ఇచ్చిన అవకాశం. సంజు తేజ నన్ను, ఈ వాక్యాన్ని వింటున్న మిమ్మల్ని దేవుడు ఇచ్చిన కారణం ఏంటి తెలుసా? కృప, ఆయన కనికరం, ఆయన ప్రేమ. వీళ్ళు ఎవరైనా ధైర్యంగా చెప్తారా? ఈ 22 మంది అడుగుతాను, అన్నా అట్టేం లేదన్నా, నేను ఐఏఎస్ ఐపీఎస్, నేనంటే చిన్నప్పటి నుంచి ఏ పాపం చేయలేదు, ఏ తప్పు చేయలేదు, నీతిమంతుని యథార్థవంతుని కాబట్టే నేను అనుకున్నాడు అని ఎవడని ఈ ప్రపంచం చెప్పగలరా? ఎవరు చెప్పలేదు. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు భక్తులు కానీ, మోషే కానీ, ఏలియా కానీ ఎవ్వరు చెప్పలేదు. ఏ భక్తుల దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు అనేది ఏం తెలుసా? ఏ సేవకుడి దగ్గరికి వెళ్ళండి, ఆయన కృపే అయ్యా, ఆయన కృపేనయ్యా. దైవజనుల యేసన్న గారు పాటల్లో మీరు అబ్జర్వ్ చేయలేదో, దైవజనుల యేసన్న గారి పాటల్లో ఎక్కువ శాతం ఆయన కృప గురించి రాస్తాడు. కృప అనే వర్డ్ ఎక్కువ యూజ్ చేస్తాడు. నేను ఎందుకు పదాలు చెప్తున్నానంటే, మై ఫ్రెండ్స్, మీరు ఎవరైనా సరే, ఏ సిచ్యువేషన్లో, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటో, మీ గతం ఏంటో నాకు తెలియదు, మీరు ఎవరైనా సరే, ఎలాంటి వాళ్ళైనా సరే, బిలీవ్ మీ మై ఫ్రెండ్స్, నువ్వు నమ్మితే దేవుడు నిన్ను ఎన్నుకుంటాడు, నువ్వు నమ్మితే దేవుడు నిన్ను వాడుకుంటాడు, నువ్వు నమ్మి విధేయత చూపితే నీకు కూడా కృపను దేవుడు చూపిస్తాడు. భయపడకు, దిగులు పడకు, నీ గతాన్ని, నీ ఫ్యామిలీని చూసుకొని, నీ బ్యాక్గ్రౌండ్ చూసుకొని అస్సలు కృంగిపోకు, దేవుని చూడు. నా జీవితంలో చెప్పాను కదా, 4-5 years బ్యాక్ ఐ డజంట్ హ్యావ్ ఎనీ సోర్స్ అని. ఈరోజు నా ధైర్యం ఏంటి తెలుసా? ఈరోజు నా బలం, ఈరోజు నా బలగం, ఈరోజు నా ధైర్యం ఏంటంటే ఈ వాక్యం, నా దేవుడి సన్నిధి. ఈరోజు నాకున్న ఆస్తి, ఈరోజు నాకున్న ధైర్యం ఏంటంటే ఈ వాక్యం, ఈరోజు నా దేవుడి సన్నిధి. సో నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, లేకుంటే మనకున్న వస్తువులు, మనకున్న చుట్టూ ఉన్నటువంటి వస్తువులు, పరికరాలు, మనకున్న జ్ఞానం, మనకున్న చదువు, మనకున్న వేదాంతం, ఇవేవి కాదు. నా ధైర్యం వల్ల ఏంటంటే ఆయన కృప, ఆయన ప్రేమ. ఎన్నిక లేని వాడు ఎవరైనా సరే అది మాత్రం మర్చిపోవు. సౌలుకు దేవుడు ఇచ్చిన అద్భుతమైన కృప, అది మాత్రం మర్చిపోవు. సో ఒక చిన్న మ్యాప్ చూపించేసి తర్వాత మీరు చదువుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇంకా సో ఈ విషయాన్ని మర్చిపోకండి. రైట్. సో మీరు ఎవరైనా సరే అన్న నాకంటూ కృప కావాలి, నిజంగా నా గతం, నా పాపం, నా పాపిష్టి జీవితం మీకు తెలియదన్నా, దయచేసి నా కోసం ప్రార్థన చేయండి. నేను పలానా రహస్యమైన అలవాటుకు బానిసై ఉన్నాను, వాటి నుంచి విడుదల పొందాలి. నిజంగా దేవుడు నాకు అటువంటి కనికరాన్ని, సౌలు పట్ల చూపిన కృప, ప్రేమ నా పట్ల దేవుడు చూపిస్తాడా? డెఫినెట్గా చూపిస్తాడు. సో మీరు అడగండి, ప్రభువును ప్రార్థన చేయండి. నా కోసం అలా ఎవరన్నా ఉన్నట్లయితే ప్రార్థన చేయండి అన్నట్లయితే దయచేసి ప్రార్థన, చిన్న ప్రార్థన కళ్ళు మూసుకోనండి. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా నా కన్న తండ్రి, కృపగలైన తెగల మా దేవా, విత్తబడిన మాటలు మాలో నాలో నూరంతలుగా ఫలింపచేయి. నిజమే తండ్రి, నీ బిడ్డలు ఎవరైతే ఈరోజు వాక్యం ధ్యానం చేశామో నేను జ్ఞాపకం తీసుకున్నాను. ఆయన సౌలుని ఎన్నుకోవడానికి కారణం ఏంటి? యోగ్యుడు కాదు, అర్హుడు కాదు, అయినప్పటికీ నేను ఎన్నుకున్నాను. కారణం ఏంటంటే నీ ప్రేమ, నీ అద్భుతమైన కృప. నీ ప్రేమకు, కృపకు వందనాలయ్యా.
వర్ణించలేదు స్వామి, ఊహించలేదు స్వామి. నాయనా వందనాలు. యోగ్యత లేని వంశం నుంచి, యోగ్యత లేని గోత్రం నుంచి, అర్హత లేని ప్రాంతం నుంచి ఒక వ్యక్తిని ఎన్నుకున్నావు. ఎందుకంటే నీ కృప నాయన. మిగిలిన 11 గోత్రాలు ఉన్నారు కదా, అందులో మంచి వాళ్ళు లేరా? అందులో గొప్ప వాళ్ళు లేరా? అందులో తెలివైన వాళ్ళు లేరా? ఉన్నారు కూడా. కానీ బెన్యామీను గోత్రం పట్ల నువ్వు చూపిన కృపేనయ్యా. అలాగే సంజీవ్ తేజ్ అన్నాను, అలాగే ఈ వాక్యం వింటున్న బిడ్డలు, నేను మాకంటే తెలివైన వాళ్ళు లేరా? మాకంటే ధనవంతులు లేరా? మాకంటే మంచి వాళ్ళు లేరా? మాకంటే బాల్యాన్ని యవ్వనాన్ని కాపాడుకుంటున్న వాళ్ళు కాస్తో కూస్తో ఈ ప్రపంచంలో లేరా? ఉన్నారు. అయినప్పటికీ ఈరోజు ఈ సంఘంలో లేదా మా సంఘాల్లో మమ్మల్ని అంటూ కట్టబడి ఈరోజు పరిచయం మమ్మల్ని వాడుకుంటున్నావంటే నీ కృపే నాయన, నీ కనికరం నాయన. ఈరోజు నాయన ఈ కృపను, ఈ కనికరాన్ని, ఈ ప్రేమను జాగ్రత్తగా కాపాడుకుంటూ నా వంశానికి, నా బిడ్డలకు అందించే కృపను మాకు ఇమ్ము అయ్యా. నేను కనికరించు. నీ కృప నుంచి దూరపరిచేది ఏదైనా మా జీవితంలో రానివ్వకుండా పరిపూర్ణంగా తండ్రి నీ చేతిలో పడితే ఎవరినైనా నువ్వు వాడుకోగలవు. కనికరించే నాయన మా కట్టి కృపను దయచేయండి. నిజమే తండ్రి, నా కుటుంబ పరిస్థితి, నా తల్లిదండ్రి, నా ఆర్థిక ఇబ్బందులు, నా సమస్యలు ఈ ప్రపంచంలో ఉన్న వారికి అర్థం కాకపోవచ్చు. లేదా కొన్నిసార్లు నా కుటుంబాన్ని చూసినప్పుడు నీరసం వస్తుంది, అనిపిస్తుంది, బాధ వేస్తుంది. కానీ నా కన్న తండ్రి, నాకున్న బలము, నాకున్న ధైర్యం ఇవేనయ్యా. కనికరించే కృప చేత బలపరచండి. యేసయ్య నామమున వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అయ్యా. ప్రైజ్ లార్డ్. ఒక్క నిమిషం ఫ్రెండ్స్, హెచ్డి అవ్వండి ఒక్క నిమిషం. మీరు ఎవరైనా బైబిల్ చదివేటప్పుడు ఒక మాట చూపిస్తాను. బైబిల్ చదివే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే, నేను ఒక మాట చెప్పాను కదా, ఫస్ట్ రోజు నేను చూపించేటప్పుడు సౌలు ఊరు రామ అని చెప్పాను. సౌలు ఊరు రామ. మీకు ఏదైనా మళ్ళీ డౌట్ అడగచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా, డౌంట్ వరీ. ఇక్కడ సౌలు ఉంది చూసారా, రామ. సౌలు అనే వ్యక్తి తన సొంతూరు నుంచి గిల్గాలు, ఆ తర్వాత గిల్గాల్ నుంచి బేతేలు నుంచి మిస్పా నుంచి రామ, ఇలా తిరుగుతూ ఉండేవాడు. ఎవరంటే సమయలు. ఈ సమయలు అనే వ్యక్తి ఈ ప్రాంతాల్లో సేవ చేసేవాడు. ఈ ప్రాంతాల్లో ఎందుకంటే బేతేలు అనేది దేవుడు సరే, మిస్పా అంటే ప్రజలకు ఏదైనా తీర్పు ఇచ్చాలన్నా, న్యాయం తీర్చాలని. ఇక్కడ ఈ రెండు ప్రాంతాలు, ఈ బేతేలు అనే పేరు ఎందుకు వచ్చింది, గిల్గాలు అనే పేరు ఎందుకు వచ్చింది, మిస్పా అనే పేరు ఎందుకు వచ్చింది, ఇవి మూడు మీకు అర్థం అవ్వాలంటే ఈ మూడు ప్రాంతాలు ప్రాముఖ్యమైనవి. అప్పట్లో ఈ మూడు ప్రాంతాలు ప్రాముఖ్యమైనవి. ఓకేనా, ఈ మూడు ప్రాంతాలు ప్రాముఖ్యమైన. అవి ఎందుకు ప్రాముఖ్యమైనవినా, ఎందుకు అట్లా అంటే యెహోషువ గ్రంథం, న్యాయాధిపతుల గ్రంథం, ద్వితీయోపదేశకాండం. యెహోషువ, న్యాయాధిపతులు, ద్వితీయోపదేశకాండం, ఇవి చదివితే మీకు అర్థమవుతుంది ఎందుకు ఆ పేర్లు వచ్చి దానికి ఏంటంటే. మళ్ళీ దాని వెనక నేను చరిత్రకి వెళ్ళదలుచుకోలేదు, లేట్ అయిపోతుంది కాబట్టి. ఇంకో విషయం ఏంటంటే, మనం రాజు చరిత్ర ధ్యానం చేసేటప్పుడు ప్రాముఖ్యమైన ఇంపార్టెంట్ క్యారెక్టర్ మాత్రమే నేను ధ్యానం చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ఇంకా రాజు చరిత్ర ధ్యానం చేసామనుకో సంవత్సరాలు గడిచిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు సౌలు ఉన్నాడు, ఇంకా మిగిలిన 39 మంది రాజులు ఉన్నారు, ఇంకా ఆల్మోస్ట్ నెల అయిపోయింది. ఇంకా సౌలు యొక్క యుద్ధాలు, సౌలు యొక్క అవిధేయత, సౌలు కృపను కోల్పోవడం, ఇంకా ఇవి ధ్యానం చేయాల అంటే మన డెప్త్కి వెళ్ళే కొద్దీ చాలా టైం పడుతుంది. అన్నా మాకు ఇట్లా డెప్త్కి చెప్పమంటారా, లేదంటే కనుక జస్ట్ పైన ఇంపార్టెంట్ మాత్రమే చెప్పమంటారా, అది మీ ఒపీనియన్. తర్వాత మీరు నాతో షేర్ చేసుకోవచ్చు. ఓకేనా, బట్ నేనైతే మాత్రం దేవుడు నాకు ప్రేరేపించింది, నేను మాత్రం క్యారెక్టర్ వైజ్గా ఏదైతే దేవుడు ప్రాముఖ్యమైన విషయాలు అనిపిస్తుందో అది చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి విషయాన్ని దృష్టి పెట్టుకోండి. ఒకవేళ మీరు ఎవరైనా బైబిల్ చదువుతున్నట్లయితే మీకు కనపడతాయి ఈ ప్రాంతాలు, కనపడతాయి. అందుకే చెప్తున్నాను, ఈ ప్రాంతాలు కనపడతాయి. రామ, ఈ గిల్గాలు, బేతేలు, మిస్పా, ఈ ప్రాంతాలు ఎక్కువ కనపడతాయి ఇక్కడ. అందుకని ముందే మీకు చెప్పాను. సో ఇంగ్లీష్ వచ్చే వాళ్ళు ఎవరైనా అంటే ఇది మీకు ఇంకా ఇంగ్లీష్ అవ్వగలుగుతుంది. అందుకని ముందు అడిగాను, మీరు తెలుగు ఇంగ్లీష్ మీడియం ఎవరైనా ఉన్నారని. ఇక్కడ కనిపిస్తుంది సార్. ఇప్పుడు మీకు ఈ పదాలు ఎక్కువ సమయాలు 15వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయంలోకి ఎక్కువ కనపడతాయి ఈ పేర్లు, రైట్. సో ఇందులో ఒక నిమిషం, ఇందులో చూసారా, ఈ రామ అనేది సమయర్ హోమ్ టౌన్. ముందే చెప్పాను, సమయర్ ఊరు రామ అనేది గుర్తుంది కదా. ఈ సమయర్ అనే రామ ఊరు. ఓకే, ఇదో గిబియా చెప్పానా, సౌలు హోమ్ టౌన్. జెరూసలేం, ఇక్కడ జెబూసైట్ అని ఉంది చూసారా. జెబూసైట్ అని ఎందుకుంది, జెరూసలేం దగ్గర జెబూసైట్ అని ఎందుకుంది చెప్పిన వాళ్ళకు ఈరోజు కాఫీ ఫ్రీ. అర్థమైందా? జెరూసలేం పక్కన మ్యాప్ చెప్పమంటారా, జెరూసలేం పక్కన జెబూసైట్స్ అని ఉంది కదా, ఎందుకుంది? అక్కడ మీరు తప్ప రైట్, మీరు తప్ప. ఎస్, మన మధ్యలో ఉన్న సన్నీస్ అనే ఐడితో ఉన్నటువంటి అక్క సిస్టరు మన చర్చికి వచ్చాక, సో అక్కకి తెలుసు అన్నమాట ఆన్సర్. అందుకని అక్క మనం ఎప్పుడైనా ట్రై చేస్తుంది. మిగతా వాళ్ళని అడుగుతున్నా, పర్లేదు ట్రై చేయండి ఏదో ఒకటి. ఎప్పుడన్నా విన్నారా జెబూసైట్స్ అనే పేరు, ఎప్పుడన్నా విన్నారా? ఏంటండి, పర్లేదు ఏదో ఒకటి చెప్పండి. విన్నారా లేదా? ఎందుకు ఈ పదం చెప్పానంటే, ఇప్పుడు పోనీ జెరూసలేం అనే పదం ఎప్పుడన్నారా? ఇప్పుడు ఏముంది ఇక్కడ,
జెరూసలేము జెరూసలేము జెరూసలేం అనే పదం ఎప్పుడైనా అన్నారా? ఇక్కడ పైన ముందు జెరూసలేం ఉంది బ్లాక్ కలర్ లో, రెడ్ కలర్ లో జెబుసైట్ ఉంది. జెరూసలేం అనే పదం ఎప్పుడైనా విన్నారా? జెరూసలేం అనే పదం ఎప్పుడైనా విన్నారా? ఉన్నారా నిద్రపోయారా? జెరూసలేం అండి అన్న బ్రదర్ విన్నాం బ్రదర్. జెరూసలేం పదం విన్నారు. యెరూషలేం అంటే యెరూషలేం ఏదో యేసుక్రీస్తు పుట్టిన ఊరు. కానీ యెరూషలేమా అని కొత్త నిబంధన గ్రంథంలో మనం చదువుతాము. యెరూషలేం పట్టణం గురించి గోల్డ్ అండ్ సార్ యెరూషలేం పట్టణం గురించి మీరు వింటారు. విన్నారా? యెరూషలేం అనే మరొక పేరు అంటారు. దావీదు పట్టణమా అని పదాలు వాడతాయి. ఈ జెరూషలేంలోనే బెత్లెహేం అనే ఊరు ఉంటుంది. సో నేను ఏం చెప్తున్నానంటే, మరి జెబూసైట్స్ ఎవరు? జెరూసలేం పక్కన జెబూసైట్స్ అంటే జెబూసైట్స్ ఎవరు తెలుసుకోవాలనుకుంటున్నారా? ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, జెరూసలేం అనే పదం ఎందుకు వచ్చింది, జెబూసైట్స్ ఎవరు అనే విషయం తెలుసుకోవాలంటే రానున్న దినాల్లో మనం ధ్యానం చెబుతున్నాం. ఏ ఒక్కరోజు మిస్ అవ్వకండి. మిస్ అవుతే కనుక ఈ టాపిక్ ఎప్పుడో తెలియదు, వచ్చినప్పుడు అప్పుడు రైజ్ అవుతుంది. ఓకే, జెబూసైట్స్ ఎవరు అన్న విషయాన్ని అప్పుడు మీకు జియోగ్రఫికల్గా మ్యాప్గా చూపించి, ఈ జెబూసైట్స్ ఎవరన్నా ఇప్పుడు నిజంగా ఆ జెబూసైట్స్ ఉన్నారా, అప్పుడు ఎలా యుద్ధం జరిగింది, ఆ జెబూసైట్స్ ఎవరు, ఎలా యుద్ధం చేసి దాన్ని ఏ రాజు సంపాదించాడు, ఏం చేశాడు, అద్భుతమైన చరిత్ర జియోగ్రఫికల్ మ్యాప్తో సహా చూపించి, వీడియోతో సహా చూపించి ఆ రోజు మనం ధ్యానం చేయబోతున్నాం. ఓకే, మర్చిపోకండి. రైట్. సో మీరు ఎవరైనా సరే బైబిల్ చదివిలో ఉన్నట్లయితే దయచేసి ఏమైనా గుర్తుపెట్టుకోండి. చూసారా? సో రామ సమయల్ ఊరు, తర్వాత గిబియా సౌలు ఊరు, జెరూసలేం అనేది జెబూసైట్, బెత్లెహేం అనేది దావీదు యొక్క హోమ్ టౌన్ అంటే దావీదు యొక్క ఊరు. ఓకే, సో మీరు ఎవరైనా సరే బైబిల్ చదివేటట్లయితే గుర్తుపెట్టుకోండి, ఈ విషయాలు మీకు ఉపయోగపడతాయి ఎవరైనా బైబిల్ చదవండి. రైట్ మై ఫ్రెండ్స్. సో ఇంతటితో ఈ ఏదైతే ఇంతవరకు మనం ధ్యానం చేసుకున్నామో, ఈ రోజు మనము సౌలును దేవుడి కారణం ఏంటి విషయాన్ని ధ్యానం చేస్తాం, గతించిన కాలం అనే విషయాలు ధ్యానం చేస్తాం. మీకు ఎవరికైనా సరే ఒకవేళ మీకు అర్థం కాకపోతే, అన్న ఈ టాపిక్ నాకు కొంచెం డౌట్గా ఉందన్న, ఎందుకు దేవుడు అలా చేశాడు, లేదా ఇది ఎందుకు ఇలా జరిగింది అని మీకు ఏదైనా అన్నట్టయితే, సో ఈ కెన్ ఆస్క్ మీ ది క్వశ్చన్. సో నాకు తెలిసిన కాడికి నేను సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఒక నాకు తెలియకపోయింది అనుకో, తెలుసుకోనైనా సరే సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఓకేనా? సో మీకు ఎవరికైనా ఆత్మీయమైన సందేహాలు ఉన్నట్లయితే దయచేసి వాటిని లోపల పెట్టుకొని మురగబెట్టుకోబాకండి. మీరు నమ్మరు, కొత్తలో నా ప్రభువుని అంగీకరించినప్పుడు నాకు బైబిల్ చదువుతున్నప్పుడు అర్థం కాని విషయాలు కానీ, వ్యక్తిగతంగా నా పాప జీవితాన్ని, నా గతాన్ని, లేదా నా యవ్వన కాలాన్ని జయించడం చేత కానప్పుడు, ప్రార్థన చేయడం చేత కానప్పుడు, ఏడ్చిన రోజులు, బాధపడ్డ రోజులు బోల్డ్ అండి. ఎవరినైనా అడుగుదామంటే చెప్పేవాళ్ళు లేరు. కాబట్టి అప్పుడు చాలా బాధపడేవాడు. సో కాబట్టి మీరు ఎవరైనా సరే అలాంటి ఆత్మీయ బాధ గుండా వెళ్తున్నట్లయితే దయచేసి కుమిలిపోకండి. మీ ఆత్మీయ అన్నగా కావచ్చు, ఒకవేళ నాకన్నా మీ పెద్దవాళ్ళు అయితే మీ తమ్ముడిగా కావచ్చు, నీ ఫ్రెండ్గా కావచ్చు, హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే దేవుడు ఇచ్చిన పిలుపు ఇది కాబట్టి సేవకులంగా. సో నా చేతనైనంత వరకు మీకున్నటువంటి ఆత్మీయ సందేహం కావచ్చు, లేదంటే ఒక ఫ్రెండ్గా, ఒక అన్నగా, ఒక తమ్ముడిగా నా వంతు నేను ప్రయత్నం చేయడానికి, హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే మై ఫ్రెండ్స్. సో ఏమైనా డౌట్లు ఉంటే అడగచ్చు, లేదంటే తిరిగి బ్రదర్ రాజేష్ గారికి నేను సమయాన్ని అప్పగిస్తాను. రైట్. ఏమైనా డౌట్లు అయితే అడగండి, లేదంటే రాజేష్ గారికి సమయాన్ని అప్పగిస్తాను. ఎనీథింగ్ ఎల్స్? లేవా?